తప్పకుండా నువ్వు ఏడవడానికి వీల్లేదు. ఏడుపు ఎక్కడిది? వాడిని ఏడిపియాలా, గవర్నమెంట్ ఏడిపియాలా? ఆగు. నూట 50 ఎకరాలున్న రెడ్డి రైతు భూమిలో ఒక్క సెంటు భూమి ముట్టుకోడట. పరిగి మండలం కాలాపూర్ గ్రామ భూబాధితుల దీక్షా శిబిరానికి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న గ్రామ అధ్యక్షుడు సర్పంచ్ పులిందర్ గారికి, ఇంత పెద్ద భూ పోరాటంలో పాల్గొంటున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ వికారాబాద్ జిల్లా, పక్కన ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా, చుట్టుపక్కల మహబూబ్ నగర్ నుంచి కూడా హాజరైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు, ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర ముదిరాజ్, ఆ తర్వాత జేఏసీ భూ సర్వే ఇన్ఛార్జ్ బాలన్నకి, ఆ తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న జిల్లా అధ్యక్షుడు రవీందర్ గారికి, భిక్షపతి గారికి, అందరికీ, పక్కన ఉన్నటువంటి ఇన్ఛార్జిగా వచ్చిన రవీందర్ గారికి, జాగృతి తెలంగాణ జాగృతి వేదిక నుంచి హాజరైన రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా శ్రీనివాస్ గారికి మరియు మేడం గారికి, పాల్గొంటున్నటువంటి నాయకులకు, ముఖ్యంగా ఈ గ్రామ భూ బాధితులైనటువంటి కంటి నిండా దుఃఖం పెట్టుకొని మెతుకు ముట్టని భయంగా గుండెల్లో భయంగా ఈ కడుపున పుట్టిన బిడ్డలను ఎట్లా సాదుకోవాలనో అని భయంగా బతుకుతున్న నా అక్క చెల్లెళ్ళందరికీ, ఇక్కడ పాల్గొంటున్న ఈ గ్రామ బాధితులకి, ఈ గ్రామం వారికి, ప్రపంచానికి సమస్యని తెలియజేయడానికి వచ్చినటువంటి, ప్రపంచం మొత్తానికి సమస్యని తెలియజేయడానికి వచ్చిన మీడియా అన్నదమ్ములందరికీ అందరికీ నమస్తే. జై భారత రాజ్యాంగం, జై బీసీ ఎస్సీ ఎస్టీ తెలంగాణ. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న, ఈ కార్యక్రమంలో ఎటుగూడిన గ్రామ భూ బాధితులందరికీ భూమి ఒక్క అంగుళం కూడా పోగొట్టొద్దని మీ తరఫున నిలబడి పోరాటం చేస్తున్న ఈ గ్రామ సర్పంచ్ పులిందర్ గారిని అభినందించాలి. ఆ పులిందర్ గారి యొక్క పోరాటాన్ని చూసి నేను కూడా ఎంత గొప్ప నాయకుడు మీకు దొరికిందని నా హృదయం కూడా చెలించిపోయిందమ్మా. ముఖ్యంగా నేను ఈ గ్రామానికి రావడానికి నేను ఒక మాట చెప్తున్నానమ్మా, ఎదుటివారి దుఃఖమైనా నా దుఃఖమైనా ఎవరి దుఃఖమైనా ఒకటే. ఒక తల్లి మాతృత్వం ఎక్కడైనా బజార్లో రోడ్డు మీద ఎవరైనా ఏడుస్తున్న తల్లికి దుఃఖం వస్తుంది. వాడు ఎవడన్నా కానీ ఏ కన్న తల్లి బిడ్డ అని నీ బిడ్డ కోసం ఎట్లా దుఃఖపడతావో బయట ఎవరైనా ఏడుస్తున్నా మనకు దుఃఖం వస్తుంది. అంతే ఈ గ్రామంలో భూమి పోతున్నటువంటి భూ బాధితుల దుఃఖం చూసి నా కళ్ళల్లో కూడా కళ్ళలో నీళ్లు తిరిగి ఇక్కడ దాకా వచ్చానమ్మా. చూడండమ్మా, ఈ తెలంగాణ రాష్ట్రం ఇది పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి, మీ నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి,
వీళ్ళు చేస్తున్నది ఎమ్మెల్యే గిరి కాదు, ముఖ్యమంత్రి గిరి కాదమ్మా. వీళ్ళిద్దరూ పనిచేస్తున్నారు రియల్ ఎస్టేట్ బ్రోకర్లమ్మా వీళ్ళు ఈ రాష్ట్రంలో. వీళ్ళది పరిపాలన కాదు, నా బొంద కాదు, వీళ్ళది ముఖ్యమంత్రి పీఠం కాదు, ఎమ్మెల్యే కాదమ్మా. వీళ్ళు భూ దళారులు, ల్యాండ్ బ్రోకర్లు. వీళ్ళు లక్షల, వందల, వేల ఎకరాల పేదల భూమిని కొల్లగొట్టి ఆ భూముల్ని పారిశ్రామికవేత్తలకి, ఇండస్ట్రీలకి, పెద్ద పెద్ద వాళ్ళకి భూముల్ని మొత్తం దారాదత్తం చేసే ఒక భయంకరమైన కుట్రలో భాగంగా మొన్న వికారాబాద్ జిల్లాలో జరిగినటువంటి, అక్కడ జరిగినటువంటి భూదందా కావచ్చు, ఖమ్మంలో జరిగిన భూదందా కావచ్చు, ఇంకో దగ్గర జరిగింది. ఈ పేదల భూములు మొత్తం కొల్లగొట్టి పెద్దలకు పంచిపెట్టే పనే ఈ ముఖ్యమంత్రి పనులు, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పనులమ్మ. మనమేమంటున్నాం అంటే, తల్లి నువ్వు ఇండస్ట్రియల్ పార్క్ కోసం 1250 ఎకరాలు, 1450 ఎకరాలు సమీకరించాలనుకుంటున్నావు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, ఈ తిండిలోని 4 గిన్నెలు మండించుకొని తరతరాల నుంచి వాళ్ళ అయ్యలు, తాతలు, ముత్తాతలు వాళ్ళ రక్త మాంసాన్ని భూమికి అర్పితం చేసి వాళ్ళకు గుర్తుగా, అయ్యలకి, తాతలకి గుర్తుగా బిడ్డలకి ఇచ్చిన భూమి ఒక్కటే ఈ ముఖ్యమంత్రికి కనపడిందా? తెలంగాణలో ఎక్కడా భూములు లేవా? ఎక్కడా లక్షల ఎకరాల భూములు లేవా? ఏ పెద్దల భూములు లేవా? ప్రభుత్వ భూములు లేవా? హైదరాబాద్ లో భూములు లేవా? ఏ భూములు లేనట్టుగా ఈ గ్రామంలో కూలి నాలి పనిచేసుకునే బీసీ ఎస్సీ ఎస్టీల రెక్కాడితే డొక్కాడని రక్తం తర్పించేటువంటి రక్త మాంసాలు ఈ భూమికి అర్పితం చేసే బీసీ ఎస్సీ ఎస్టీ భూములు దొరికినాయా నీకు అడుగుతున్నా. ఇది పాపం కాదా అంటున్నా. ముఖ్యమంత్రికి పాపం తగలదా అంటున్నా. ఇలాంటి నీచపు, ఇలాంటి నికృష్టపు పాలన ఒక కూలి నాలి చేసుకొని రెక్కాడితే డొక్కాడనటువంటి ఒక ఎస్సీ, మాలమాదిగలు, సాకలోళ్ళు, మంగళోళ్ళు, కాపోళ్ళు, చిన్న చిన్న బీసీ కులాలు, పద్మశాలులు, అన్ని కుర్రోళ్ళు, సాగలోళ్ళు, మంగళోళ్ళు, మాలమాదిగలు, మైనారిటీలు, లంబాడీలు, యాదవులు, ముదిరాజులు వీళ్ళు దొరికిరా నీకు? వీళ్ళ భూములు దొరికినాయా నీకు? ఇదేనా నీ ఇందిరమ్మ పరిపాలన? మరి ఆనాడు ఇందిరమ్మ చేసింది ఇట్లనే చేసిందా? ఇందిరమ్మ పాలన అని చెప్పుకోవాలి సిగ్గులు నీకంటున్నా, శరములు అంటున్నా. ఈ భూములా 1450 ఎకరాలు కావాలంటమ్మా వీళ్ళకి. నేను చూపిస్తామా వీళ్ళకి? 1,00,000 ఎకరాలు చూపిస్తా. పెద్దోళ్ళు ఎకరం అది పోయి తీసుకోమని చెప్పండి. 1,00,000 ఎకరాలు చూపిస్తా రాష్ట్రం అంతా. మీకు ఎక్కడెక్కడ భూములు కావాలో, పెద్దోళ్ళ భూములు, ప్రభుత్వం దగ్గర ఉన్న భూములు, పడవబడిన భూములు, ఇంకెన్నో భూములు 1,00,000 ఎకరాలు నీకు చూపిస్తా. ఈ పేదల భూములు నీకు ఎందుకు కనపడ్డాయి అంటే, వీళ్ళు నోరు లేని అమాయకులు, వీళ్ళ తరఫున మనిషి లేడు, వీళ్ళు తిరుగుబాటు చేయలేరు, వీళ్ళు అమాయకులు. మాలమాదిగలకి ఏం తెలివి ఉంటుంది, లంబడోళ్ళకి ఏం తెలివి ఉంటుంది, గొల్లోళ్ళకి, కుటుంబాలకి ఏం తెలివి ఉంటుంది, ముస్లింలకు ఏం తెలివి ఉంటుంది, మున్నూరు కాపానికి ఏం తెలివి ఉంటుంది అని వీళ్ళ నోటి కాడ భూమిని గుంజుకోవడానికి తిరుగుతున్నా కదా. వీళ్ళు అమాయకులు కాదయ్యా, అమాయకులు కాదు. కాళ్ళాపూర్ కాదు, నీ కాళ్ళు ఎరగొట్టడానికి బయలుదేరిన గ్రామం. నీ కాళ్ళు ఎరగొట్టి మడత పెట్టి నీ రాజ్యాన్ని సమాధి చేయడానికి బయలుదేరుతున్న, యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి గ్రామం ఇది. వీళ్ళ తరఫున ఎవరు మాట్లాడలేదు అనుకోబాకు. ఖమ్మంలో 750 మంది బీసీ ఎస్సీ ఎస్టీలమ్మ సేమ్ ఇట్లనే కులాలు, కురుమోలు, సాగలోలు, మంగళోలు, వెడలోలు, ఎరకలోలు, మొత్తం అమాయకుల ఇళ్ల స్థలాలు 750 మంది ఇళ్ల స్థలాలు గుంజుకుంటే, ఈయన గుంజుకుంటే అక్కడ పోయి యుద్ధం చేస్తామా ఆ 700 మంది పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం దిగొచ్చుకొని 300 మందికి అదే స్థలంలో పట్టాలు ఇచ్చిందమ్మా. అది ఇళ్ళకి జాగా, అది ఇళ్ళ జాగమ్మా. అది 200, 150 గజాలు, 100 గజాల ఇళ్ళ జాగా. ఇక్కడ రైతు సమస్య, రైతు సమస్య, రైతు నేర్పిస్తావు. రైతుల గురించి పెద్ద పోరాటం చేసిన వదలు కేసీఆర్ గవర్నమెంట్ లో. నువ్వు చేసిన లంగా పని ఏంటిది? నువ్వు చేస్తున్న లంగా నీచ రాజకీయం ఏంటిది? పేద వాళ్ళ దగ్గర భూములు లాక్కోవడానికి మనసు ఎట్లా పోయింది అని అంటున్నాం. అందుకని మేము ఏమంటున్నాం అంటే, 1450 ఎకరాలు మీకు కనుబడింది ఈ 2 గ్రామాల మీద, కాలాపూర్ గ్రామం మీద, రాపోల్ గ్రామం మీద. ఈ 1450 ఎకరాల్లో నువ్వు తీసుకోవడానికి ఇక్కడ లావణ్య పట్టాలు ఎప్పుడో ప్రభుత్వం ఇచ్చిన రకరకాల రూపాలతో పేదవాళ్ళకి ఇచ్చిన భూములు ఉన్నాయి. ఈ లావణ్య పట్టాల నుంచి 428 ఎకరాలు సేకరిస్తారటమ్మా. గెజిట్ నోటిఫికేషన్ లో ఇవన్నీ కొట్టుకొని పోతారట. మిగతా పట్టా భూమిలో 159 ఎకరాలు ఈ గ్రామంలో సేకరిస్తారటమ్మా. సర్వే నంబర్ 124, 135 మొత్తం 587 ఎకరాలు వేసుకపోతారటమ్మా. ఇందులో చూడండమ్మా ఏ కులాలు చూడండి అమ్మా. యాదవులకి 150 పైన ఎకరాలు యాదవ గొల్లోళ్ళయి, మున్నూరు కాపోళ్ళయి 80-90 ఎకరాలమ్మ, కురుమోళ్ళయి 30 ఎకరాలమ్మ, ముష్టి గొల్లోళ్ళు, కురుమోళ్ళు 30 ఎకరాలు, సాకలోళ్ళకి 30 ఎకరాలమ్మ. బట్టలు ఉతికి సాకలోళ్ళు
బట్టలు ఉతికే సాకలి కూలి నాలి చేసుకునే సాకలి కులస్తుల దగ్గర అటమ్మా 30 ఎకరాలు తీసుకుపోతారమ్మా. సిగ్గున్నదిరా మీకు రాజ్యానికి? శరమున్నదిరా మీకు? మనిషి పుట్టుక అరణ్యని, మానవ పుట్టుక అంటే అరణ్యమని. ఈ పేదల దగ్గరకు వచ్చి సాగుల భూములు ఎత్తకపోతావు, గొల్లాల భూములు ఎత్తకపోతావు, ముష్టి గొల్లాల భూములు ఎత్తకపోతావు. వాళ్ళు తిండి తిని పిల్లలు దాకి బళ్ళలు పంపి స్కూలుకు పంపి ఆ పిల్లలని ఎంతో భవిష్యత్తుకు వస్తారని పోరగాళ్ళకు ఉద్యోగాలు లేక అదే దూరబడి తిరుగుతుంటే వానికి ఉద్యోగం ఏమైతే ఇలా గురి చేసుకుపోతానండి. సిగ్గున్నదా మీకు? శరమున్నదా? ఇక్కడ నుంచి రాహుల్ గాంధీ దగ్గర పోయి మెడ వచ్చి తీసుకొని వస్తాయి ఈ ఊరికి. రాహుల్ గాంధీని తీసుకొస్తాయి ఈ ఊరికి. నువ్వు చూసే తెలంగాణ కాదు, నువ్వు చూసే సవడ సంఘాలు కాదనుకో. నువ్వు చూసిన సవడ సంఘాలు కావు. పులిలాగా సింహంలాగా గాండ్రించడానికి ఉద్యమ వేదికలు పార్టీలు సంఘాలు రాబోతున్నాయి వీళ్ళ తరఫున. ఇక చూడన్నమ్మా, మాలా మాదిగలు 40 ఎకరాలమ్మా. వీళ్ళకి భూములే ఉండవు, వీళ్ళకి రాజ్యంలో స్థానం లేదు, తిండి కాడ స్థానం లేదు, చదువు కాడ స్థానం లేదు, ఎక్కడ స్థానం లేదు. మాల మాదిగలకు కలిపి 40 ఎకరాలు ఉంటే అవి గుంజుకపోతారటమ్మా. 40 ఎకరాలు ఏ ఊరికే, ఏ ఊర్లో ఏది చేయాలన్నా శ్మశానానికి కానీ పార్కు కానీ ఆ గ్రామంలో ఏదైనా అభివృద్ధి కానీ ఏదైనా బిల్డింగ్ కట్టడానికి ఆడ ఎస్సీ ఎస్టీ బీసీలకి గవర్నమెంట్ ఏం భూములు ఇస్తే అవి వేసుకపోతారట. ఆడ మీకు భూములు లేవా? ఊళ్ళో దొరల దగ్గర భూములు లేవా? పెద్ద పెద్ద దొరసాల దగ్గర భూములు లేవా అంటున్నా. ఆ భూములు వేసుకపోవడానికి మరి వాటిని తీసుకుపోవడానికి మీకు మనసు లేదా? అవి తీసుకుపోవడానికి ఏమో మీకు మనసు రాదు, ఈ భూములు తీసుకుపోవడానికో మీకు మనసు వస్తుందా? ఇక చూడన్నమ్మా, ఇంకా ముస్లిం మైనారిటీలమ్మ 15 ఎకరాలు. ముస్లిం మైనారిటీలకి 10 ఎకరాల భూమి వేసుకుపోతారన్నమ్మ. పాపం వాళ్ళకి భూమే ఉండదు. వాళ్ళు సోడాలు అమ్ముకోనో పూలు పళ్ళు అమ్ముకోనో ఏదో అమ్ముకుంటా బతుకుతుంటారమ్మా. వాళ్ళకి ఎట్లా అదృష్టం కొద్దీ వాళ్ళు పైన అప్పుడు ఉన్నటువంటి భూములు వచ్చినాయి. వాళ్ళకు 30 ఎకరాలు 15 ఎకరాలు ఉన్నాయి, అవి తీసుకొని పోతారట. ఇట్లా చిన్న చిన్న ఎస్సీ ఎస్టీ బీసీ కులాలు, ఈ చిన్న చిన్న బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు ఇచ్చిన భూముల్ని తీసుకుపోవడం ఏం న్యాయం అని అడుగుతుంది. ఇది ప్రపంచానికి తెలవాలా? మాట్లాడేటోళ్ళు లేడా? ప్రగతిశీలవాదులు లేరా? మానవత్వం మూడిపోయిందా? మాట్లాడేవాడు ఎవడు లేడా? పార్టీలు లేవా? సంఘాలు లేవా? వీళ్ళు తండ్రిలాగా గెలిపించిన రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే వీళ్ళకి వచ్చి వీళ్ళు కాళ్ళకి దండం పెట్టి ఎమ్మెల్యేకి దండం పెట్టి అయ్యా ఈ భూములు వేసుకుపోతున్నారు అయ్యా, గవర్నమెంట్ వేసుకుపోతుందంటే ఆ ఎమ్మెల్యే అంటాడట, మీరు ఇక్కడే భూముల కోసం పోరాడితే మిమ్మల్ని జైలుకి పంపుతానంటాడట. జైలుకి పంపుతావు? నిన్ను రాజకీయ గోరు కట్టడానికి వచ్చిన ఇక్కడికి, రాజకీయ గోరు కట్టి రాజకీయ సమాధి చేసి బీసీ ఎస్సీ ఎస్టీ భూములు లాక్కొనే పని నువ్వు చేస్తే నిన్ను సంకలంలో పెట్టి ఈడ్చుకపోయి నిన్ను జైల్లో పెట్టేస్తాం. అదే రేపు జరగబోయే పోరాటం. భూములు రక్షించమని ఎమ్మెల్యే దగ్గరికి పోతే, భూములు రక్షించమని ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఎమ్మెల్యే మీద చేపిస్తాడా? ఎక్కడ న్యాయం ఇది? ఏం న్యాయం ఇది? ఊరు సర్పంచ్ని బెదిరిస్తారా? గ్రామ సర్పంచ్ని బెదిరిస్తా. సర్పంచ్ సార్ నేను చెప్తున్నా, నువ్వు ఈ గ్రామం నుంచి రాహుల్ గాంధీ చెప్పడానికి ఢిల్లీ నడవడానికి బయలుదేరు. కాళ్ళతో నడవడం వెళ్ళారు. ఈ గ్రామం నుంచి హైదరాబాద్ దాటుకొని రాహుల్ గాంధీని గెలవడానికి ఢిల్లీ నడిచిపోయి రాహుల్ గాంధీ చెప్పడం ఈ గుండె ఘోష ఏంటో, మన ఘోష ఏంటో, తెలంగాణలో జరుగుతున్న దుర్మార్గమైన పరిపాలన ఏంటో రాహుల్ గాంధీకి చెప్పి నీకన్నా మనసున్నా వికారాబాద్ వచ్చినాడు మన అడవులకి ట్రైనింగ్ చేయడానికి. ఏం ట్రైనింగ్ ఇచ్చి నువ్వు? ఈ భూమి లేకపోయే ట్రైనింగ్ ఇచ్చిపోయినా ఏంటి మొన్న? లాకపోయారు. మరి రాహుల్ గాంధీ వచ్చి వికారాబాద్ గుట్టలలో కూర్చొని ఈ భూములు లాకపోమని ట్రైనింగ్ ఇచ్చిందా? లేకపోతే దేని గురించి ట్రైనింగ్ ఇచ్చిందో తెలియట్లే మరి మనకి. ఆమె ఇందిరమ్మ మనవడమ్మ, ఒకవైపు ఏమో ఇందిరమ్మ రాజ్యం, ఒకవైపు ఇందిరమ్మ భూములు ఇచ్చింది. మరి ఇందిరమ్మ భూములు అంటివి, ఇందిరమ్మ ఇండ్లు అంటివి, ఇందిరమ్మ పరిపాలన అంటివి. మా అమ్మని కూడా అమ్మ అంటావా? లేవు అమ్మ, నిన్ను మాత్రం అమ్మ అంటాను ఇందిరమ్మని. ఏందో మాకు ఇందిరమ్మ అమ్మ పిచ్చి లేపారు మాకు. ఇందిరమ్మ అని పిచ్చి లేపితే లాస్ట్కి ఇందిరమ్మ మనవడు వచ్చి భూములు లాకపోమని ట్రైనింగ్ ఇచ్చిందా? ఏమి ఇచ్చిండో ఆయన దగ్గరకు పోతే కానీ తెలియదు. అందుకని నేనేమంటానంటే అమ్మా, ఇక్కడ పట్టా భూమిలో మళ్ళీ చూడండి, ఇక్కడ 110, 124, 135, 159 సర్వేలో 24 ఎకరాలు. మళ్ళీ చూడండి అమ్మా, ఇక్కడ చూడండి సర్వే నంబర్లో ఈ భూమిలో పట్టా భూములు ఇవి. ఇందాక చెప్పిన ఏం భూములమ్మా? అసైన్ ల్యాండ్స్. ఈ పట్టా భూమిలో మళ్ళీ చూడండి 50 ముష్టి గొల్లోళ్ళకి 100 ఎకరాలు, 300 కాపులకి 30-40 ఎకరాలు, సాగలోళ్ళకి ఒక 2 ఎకరాలు, కురుమోళ్ళకి 13 ఎకరాలు, మాల మాదిగోళ్ళకి 30 ఎకరాలు పట్టా భూమి కూడా కుదరపోతారటమ్మా. ఎవరిచ్చారా మీకు రైటు? ఎవరిచ్చారో మీకు హక్కు అంటమ్మా? ఎవరు మాట్లాడట్లేదనా?
ఎవరు పట్టుకొని గల్లా పెట్టి గుంజకొచ్చి అడగట్లేదనా భూములు వేసుకపోతావు. ఏ రాష్ట్రంలో ఎవరైతే భూములు వేసుకపోయినా వాడిని గోరు పెట్టింది ఆ రాష్ట్రంలో. ఎవరైతే భూములు వేసుకపోయిందో ఏ ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రిని ఆ రాజ్యానికి గోరు పెట్టింది ఆ రాష్ట్రాల్లో. నీకు 3వ కాలం వచ్చింది, నువ్వు వచ్చి 2 ఏళ్ళు కాలే భూముల మీద కన్నేసిన. ఎందుకంటే నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం కదా, రియల్ ఎస్టేట్ వ్యాపారం కాబట్టి ఎవరికి ఎక్కడ భూములు ఉన్నాయి, పేదోడికి ఎక్కడ భూములు ఉన్నాయి, బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎక్కడ భూములు ఉన్నాయో అమాయకుల భూములు నువ్వు కన్నేయడం, లంబరుల భూములు, మాలమాదిగ భూములు, సాకుల భూములు, కుమ్మరుల భూములు, మంగళుల భూములు, పద్మశాలుల భూములు, విశ్వకర్మల భూములు, గొల్లల భూములు, మిగిలిన భూములు, గౌన్ల భూములు మొత్తం వేసుకుపోతావు. నీకు దొరల భూములు కనపడలే. రెడ్ల దగ్గర రంగారెడ్డి జిల్లాలో 8,000 ఎకరాలు ఉన్నాయి. రెడ్ల దగ్గర ఒక్కొక్క జిల్లాలో రెడ్ల దగ్గర ఎన్ని వేల లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. మీరు భూ వ్యాపారం చేస్తారు, లక్షల ఎకరాల భూములు ఉంటాయి, భూస్వాములుగా తులదూగుతారు, మీ భూమితోటి వ్యాపారం చేస్తారు, రెడ్ల భూమితో రాజ్యం చేస్తారు, రెడ్ల భూములతో అమెరికా పోతారు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు పెడతారు, ప్రభుత్వం ద్వారా ఇండస్ట్రియల్ పార్క్ అని అందరూ జరబడతారు. హీట్ పాలసీ అని ఒకటి తీసుకొస్తారమ్మా, ఆ పాలసీ తోటి మొత్తం భూములు మొత్తం కబ్జా చేయడానికి ప్రభుత్వం ప్రయాణం చేస్తుందమ్మా. మరి టీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర, ఇది ప్రతిపక్షమా పక్షపాతమా తెలవట్లే. అదేం చేస్తుందో తెలియదమ్మా. అనేక ప్రాంతాల్లో ప్రతిపక్షము ప్రజాపక్షము, పరిపాలనా పక్షము ప్రతిపక్షం ఇద్దరు కలుస్తారమ్మా. మేము ఒకటే అంటున్నామమ్మా, ఎవరు పోరాడితే వాడే ప్రతిపక్షం, ఎవరు యుద్ధం చేస్తే వాడే ప్రతిపక్షం. ఇక్కడ భూములు పోయినాయమ్మా తల్లి, ఎందుకు రావట్లే కేసీఆర్? దేనికి రావట్లే కేసీఆర్? ప్రతిపక్ష నాయకుడి హోదాతో, క్యాబినెట్ హోదాతో 12 లక్షల రూపాయల జీతం తీసుకొని ప్రతిపక్ష నాయకుడిగా, ఫ్లోర్ లీడర్ గా నువ్వు పోయి అడవులన్నా నీ రెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ లో దాక్కొని బతుకుతున్నావు కదా. ఏడు ప్రతిపక్ష నాయకుడు సిగ్గున్నదా మీ పార్టీకి? రాజీనామా చేస్తారా కేసీఆర్? వీడికి వస్తావా, యుద్ధం చేస్తావా? యుద్ధం చేయకపోతే నువ్వు రాజీనామా చేస్తారే, రావాల్సిన వాళ్ళు వస్తారు వీడికి. నేను అడుగుతున్నా, నేను చెప్తున్నామ్మా, ఎందుకు ప్రతిపక్ష నాయకుడు రావట్లే? కేసీఆర్ వచ్చి రోడ్డు మీద కూర్చోమనమ్మా, ఆ లారీల మధ్యలో కూర్చోమను, సతుకుతాడా అనుగుతాడా ఆ లారీల కాడ కూర్చొని నడి రోడ్డు మీద కూర్చోమని మొత్తం బంద్ చేస్తే భూములు వచ్చి రావమ్మా అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటి? కేసీఆర్ కూడా ఏముందంటే ఈ భూములు గవర్నమెంట్ తీసుకోవాలి, మన చేతిలో భూములు ఉండదు. మన చేతిలో భూములు లేకపోతే బిచ్చగాళ్ళలాగా తిండి లేక తిప్పలు లేక బతుకుతాం కదా. అప్పుడు మనల్ని ఓటు అడుగుతారు అనమాట. 1,000-2,000 ఇచ్చి 1,000-2,000 ఇచ్చి మనల్ని ఓట్లు అమ్ముకోవాలంటే ఏంటి? మనకు భూములు లేకుండా చేయాలి. మనం భూములు లేకుండా చేస్తే మనం పిచ్చోళ్ళమై తిండి లేక ఓట్లు అమ్ముకునే బిచ్చగాళ్ళలాగా మారుతాం కదా, అదనమాట. ఇప్పుడు కేసీఆర్ రావట్లేదంటే అర్థం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి కేసీఆర్ ఒకట, లేదా ఈ భూములు మన చేతిలోంచి భూములు రేవంత్ రెడ్డికి పోవాలనా? కేసీఆర్ ఆలోచన అదేగా. మరి ఎందుకు రావట్లేదు ఇక్కడికి? ఎందుకు రావడలే ఇక్కడికి? అందుకనే ఇక్కడ చూడండి, పట్టా భూములు కొట్టుకపోతారటమ్మా. ఆ తర్వాత పట్టా భూముల తర్వాత కాళ్ళాపూర్ గ్రామంలో 1,400 మంది జనాభా గృహం గారి వివరాలు, దాదాపు 400 గృహాలు. ఇందులో ఒక్క నిమిషం ఇది చూడండమ్మా. ఉదాహరణకి పక్కన ఉన్న రాపోలు గ్రామం, ఇక్కడ కూడా 610 ఎకరాలమ్మా. ఈ 610 ఎకరాల్లో లావణ్య పట్ట. ఇక్కడ మాలామాదిగలకు 250 ఎకరాలమ్మా. 250 ఎకరాలు. ఇదేంటి? హైదరాబాద్ మహానగరానికి దగ్గర ఉన్న ప్రాంతం. రేపు భవిష్యత్తులో కోట్ల రూపాయలు పలికే భూమి. ఇది బంగారంగా మారబోతున్నాం. ప్రపంచంలో పెద్ద పెద్ద వ్యాపారాలు చేయడానికట హైదరాబాద్ నగరాన్ని ఎంచుకుంటారమ్మా. హైదరాబాద్కి చుట్టుపక్కల 50 నుంచి 70 కిలోమీటర్ల పరిధిలో ఉన్న భూమి మొత్తం బంగారం కాబోతుంది. ఆనాడు అడవులల్లా ఎవరు బోరి అడవులలోనేమో ఆనాడు భూమి ఇచ్చింది. ఆ భూమికి బంగారంలాగా రేటు పెరుగుతూనేమో భూములు ఆక్కుంటారు. ఇది ఎక్కడి దుర్మార్గం అని అడుగుతున్నారు. అందుకనే పక్కన రాపోలు గ్రామం పోతామమ్మా. ఆడ కూడా 100 ఎకరాల భూములు ఆక్కోవడానికి ప్రయత్నం చేస్తారమ్మా. ఆడ కూడా మాట్లాడదాం, ఈడ కూడా మాట్లాడదాం. ఒకటి మాత్రం చెప్తున్నానమ్మా, సమ్మక్క సారక్కలు 700 ఏళ్ల క్రితం అమ్మా భూమి కోసం కత్తులు తీసుకొని యుద్ధం చేసి రాజ్యాన్ని సాధించారు అమ్మ వాళ్ళు. సాగర ఐలమ్మ గొడ్డలు తీసుకొని రాజ్యం కోసం సాగర ఐలమ్మ భూ పోరాటం చేసిందమ్మా. వాళ్ళకి చదువు లేదమ్మా. మీకన్నా కూడా చదువులు టీవీలు వచ్చినాయి కానీ వాళ్ళకి ఆ చదువు కూడా లేదమ్మా. పండుగ సాయన్న యుద్ధం చేసిందమ్మా భూమి కోసం, రాజ్యం కోసం, మన ఆత్మగౌరవం కోసం. మరి మనకి కూడా ఆ వారసత్వం ఉండబట్టే ఇవాళ ఎవరికి లొంగకుండా సర్పంచ్ సారు మీతో ఉండి ఈ గ్రామ పోరాటం నడిపిస్తున్నారమ్మా. అందుకనే మీ పోరాటం చెదరొద్దు, మీ పోరాటం తగ్గొద్దు, మన ఆత్మగౌరవం కోల్పోవద్దు. ఎందుకంటే మీ అయ్యలు మీ తాతలు రక్తమోర్చి రక్త మాంసాలు ఈ భూమికి అర్పించి ఈ భూమి మీదనే పోరాటం చేసి ఈ భూమిని బిడ్డలకు ఇచ్చారు. ఈ భూమిని యాజ్ టీజుగా ఒక్క
అంగుళం పోకుండా మీ బిడ్డలకు ఇవ్వాల్సిందే. ఈ భూమి పోవడానికి మీ లేదు. మీ భూమి ఒక్క అంగుళం మీ భూమి పోకుండా నా గుండెల్ని అడ్డం పెడతానని వాగ్దానం చేస్తున్నాను. సంపితే నన్ను చంపండి, నన్ను దాటిపోండి, నన్ను నరికి చంపినా నా గుండెలు తీసి తుపాకులకు అడ్డం పెడతా. కానీ ఈ కళ్ళపూరు పక్కన రాపోడు కావాలి అంగుళం భూమి పోనీయమో అని వాగ్దానం చేస్తున్నామా మీ గ్రామానికి. ఎట్లా పోతుందో చూస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రజల్ని తీసుకొని వస్తామమ్మా. నిన్న కవిత గారితో కూడా మాట్లాడానమ్మా. ఇక్కడ భూమి వివరాలు మొత్తం మాట్లాడానమ్మా. కవిత గారు జాగృతి అధ్యక్షురాలు గారితో మాట్లాడినమ్మా. మిగతా పార్టీలతో అనేక విషయాలు మాట్లాడితే పెద్ద స్పందన లేదని, సరే మిగతా పార్టీలకు కూడా చెబుదామని వారితో కూడా మాట్లాడితే వారు కూడా ఈ యుద్ధానికి సిద్ధమని చెప్పారమ్మా. ఈ యుద్ధంలో, ఈ పోరాటంలో పాల్గొనే వాళ్ళు మిగతా పార్టీలకు కూడా చెబుదాం. ఎమ్మెల్యే పార్టీకి చెబుదాం, సిపిఐకి చెబుదాం, సిపిఎంకి చెబుదాం, కాంగ్రెస్కి చెబుదాం. కాంగ్రెస్ అంటున్నా చూడండి, కాంగ్రెస్కి చెప్పొద్దమ్మా. మిగతా పార్టీలకు కూడా, బీఆర్ఎస్ కూడా ఎవరు వస్తాడో కావాలో చూద్దామమ్మా. కానీ బీసీ ఎస్సీ ఎస్టీల భూములు, పేద అగ్రకులాలు ఒకరిద్దరు ఉంటే వాళ్ళ భూములు, అందరి భూములు లాక్కుంటుందమ్మా ఈ రాజ్యం. ఈ గ్రామం ద్వారా బుద్ధి చెప్పి ఈ గ్రామంలో రైతుల దగ్గర లాక్కుంటున్నటువంటి చిన్న సన్నకారు రైతులమ్మ. మనం భూములు అమ్ముకునేట వాళ్ళం కాదు. భూమి మనకు వస్తువు కాదమ్మ. భూమి మనకు భావోద్వేగం, భూమి మనకి తల్లి, భూమి మనకి తండ్రి, భూమి మనకి బిడ్డలు, భూమి మన ఆత్మ. భూమికి మనకి మధ్య ఒక అమ్మ బిడ్డల సంబంధం అమ్మ. ఆ భూమి పోతే మనకు బతకం. ఏది జరిగినా బాయికాడికి, మంచైనా చెడైనా అంతా బాయికాడికి పోయి జీవితం యుగాలుగా భూమికి అనుబంధంగా మారిన భూమి పోతే ప్రాణం పోయినట్టే. అలాంటి భూమిని కాపాడుకోవాలి. ఇంతటి ఎర్రటెండలో ఎన్ని రోజులైనా ఈ యుద్ధం ఆపొద్దు. ఈ యుద్ధంలో పాల్గొందాం. ఈ యుద్ధంలో భూమి పోకుండా చేద్దాం. అంగుళం భూమి పోకుండా ఇది మహోద్యమంగా మార్చి తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతు భూమి ముట్టుకోవాలన్నా గజ్జలాడిపోవాలా రాజ్యం ప్రభుత్వం. నేను అంటున్నా, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని, నువ్వు తండ్రి అనుకోని నువ్వేదో మమ్మల్ని కాపాడుతావని, నువ్వేదో పెంచుతావని నీకు ఓట్లేస్తే ముఖ్యమంత్రి చేసే పని ఇది. ఎట్లా నిజం మాట్లాడింది, మొత్తాన్ని లటకన బయటికి వెళ్ళింది. ఇది నా పని కాదా, రేవంత్ రెడ్డి లాక్కుంటాడని చెప్పిండ. అది దొరికిపోయిండు. రేవంత్ రెడ్డి లాక్కుంటాడు. నిజమే, ఈ ఆలోచన అంతా రేవంత్ రెడ్డిదే. భూమి తెలంగాణలో ఎక్కడెక్కడెక్కడెక్కడ అమాయకుల భూములు ఉన్నాయి, మౌన జాతుల భూములు ఎక్కడున్నాయి, మూగ జీవుల భూములు ఎక్కడున్నాయి, బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డల భూములు ఎక్కడున్నాయో, అగ్రకుల పేదలు అమాయకులైనటువంటి వారి భూములు ఎక్కడున్నాయో అన్నిటి మీద కన్నేసింది మా రాజ్యం. ఈ భూములు మొత్తం ప్రైవేట్ కంపెనీలకి ధారాదత్తం చేస్తారు. ఫోర్త్ సిటీ అన్నాడు ఏం లేదమ్మా, పెద్ద మాయా ప్రపంచం. అక్కడేదో డీల్ జరిగినట్టుగా, ఆడే ఒప్పందాలు జరిగినట్టుగా, అక్కడికి ఎవడో వ్యాపార సంస్థ వచ్చినట్టుగా, వాడికి ఈ భూమి ఇచ్చినట్టుగా, వాడు 1,00,000 ఉద్యోగాలు మనకి ఇచ్చినట్టుగా పేపర్లో రాయించారమ్మా. అంత బోగస్. అలాంటి ఫోర్త్ సిటీ లాగానే తెలంగాణ రాష్ట్రంలో అన్ని మండలాల్లో, అన్ని జిల్లాల్లో భూమిని వ్యాపారంగా మార్చడానికి, భూమిని వ్యాపారంగా మార్చి మన చేతిలో ఉన్న భూములు మొత్తం ఆగండాయా, మన చేతిలో ఉన్న భూములు మొత్తం తీసుకుపోవడానికి ఒక పెద్ద కుట్ర పథకం జరుగుతున్నాం. దీన్ని తిప్పి కొట్టాలి. ప్రతి ఆడ మనిషి, ప్రతి మగ మనిషి, చిన్న పిల్లలు, బిడ్డలు, సర్పంచ్ సాబ్, గ్రామం అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి మనం భూములు సాధించేంత వరకు అవసరమైతే గ్రామమే ఆమర నివారణ దీక్షకి ఊరంతా తీసుకున్నామమ్మా. అమర నివారణ దీక్ష. తిండి ముట్టొద్దమ్మా, తిండి ముట్టొద్దు. ఊరు మొత్తం సందర్భం వచ్చినప్పుడు కాలిద్దాం. సంటి పిల్లల తల్లులు తప్ప, చిన్న బిడ్డల తల్లులు తప్ప, మిగతా వాళ్ళు వృద్ధులు తప్ప, చిన్న పిల్లలు తప్ప మిగతా వాళ్ళందరూ ఆమరణ నిరాహార దీక్ష చేద్దాం. మెతుకు ముట్టము. అక్కడ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు వచ్చిందమ్మా, రాయాలా, నువ్వు రాసుకపోయి ముఖ్యమంత్రికి చెప్పు, యుద్ధం మొదలవుతుందని చెప్పండి. రేపటి నుంచే యుద్ధం మొదలవుతుంది. ఇక్కడ నుంచి ఎట్లా రైతుల భూములు లాక్కుంటారో, ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తారో. ఖమ్మం పోతే 3 సార్లు, ఖమ్మం పోతే 3 సార్లు నన్ను అరెస్ట్ చేశారమ్మా. 3 సార్లు అరెస్ట్ చేసి తీసుకుపోయారు. దానికి ముందు యుద్ధాలు జరిగినాయి, పోరాటాలు జరిగినాయి. అప్పుడు ఎట్లాగో బయటపడ్డాం, అది సాధించుకున్నాం. మళ్ళా నా వాళ్ళకి ఇంకా మిగతా 300కి పట్టాలు ఇవ్వాలని మళ్ళా కలెక్టర్ దగ్గర పోతే, నేను ఇక్కడికి రాబోతున్నామ్మా. మళ్ళా ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తారో చూద్దాం, ఎక్కడ పెడతారో చూద్దాం, రిమాండ్ చేస్తారా, ఏం చేస్తారో చూద్దాం. కానీ విశారదల్ని అరెస్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సమాధి చేయడానికి, గోలు కట్టడానికి రాష్ట్రం అంతా బయటకు వెళ్తుందమ్మా. మన ఒక్కరిని కాదు, మనతోటి చాలా సంస్థలు, సంఘాలు రాబోతున్నాయమ్మా. మీరంతా నేను ఒకటే కోరుతున్నా,
ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి మాయ మాటలు చెప్పి దొంగ మాటలు చెప్పి తెల్ల కాగితాల మీద సంతకం పెట్టిస్తే వాడి తాడు కట్టు నాకు ఫోన్ చేయండి అమ్మా. ఎవరన్నా రాత్రి పూట ఎవరన్నా వచ్చి సంతకాలు చేయించి తెల్ల కాగితాల మీద నీ కొడుకు ఉద్యోగం వస్తుంది, నీకు ఇంకొక భూమి ఇస్తాం, నువ్వు మా మాట నన్ను ఎవరెవరి మాటలో నమ్మొద్దు, ఎవరెవరు ఉద్యమకారులు వస్తారని బ్రోకర్ మాటలు చెప్పి మీతో సంతకాలు పెట్టిస్తారమ్మా. చాలా జాగ్రత్త అమ్మా. ఏడు ముద్రలు కానీ సంతకాలు కానీ ఎక్కడా పెట్టొద్దు. అట్లా అడిగితే వాడిని తాళ్లతో కట్టేసి మాకు ఫోన్ చేయండి, సర్పంచ్కి అందరికీ చెప్పండి. నేను ఒకటే అంటానమ్మా, మాకు రేవంత్ రెడ్డి మీద ఎలాంటి ద్వేషం లేదమ్మా. నాకేం ద్వేషం ఆయన ఎవరో కూడా నాకు తెలియదమ్మా. నాకేం ద్వేషం లేదు. నువ్వు మంచి చేయి, నిన్ను అభినందిస్తాం. నువ్వు మంచి పని చేయి, నిన్ను అభినందిస్తాం. కానీ అమాయకుల దగ్గర భూములు కొట్టుకొని భూములు లాక్కొని వీళ్ళకి చదువు లేకుండా ఉద్యోగం లేకుండా దవాఖానా కట్టకుండా హాస్పిటల్ కట్టకుండా చదువులకు స్కూల్ కట్టకుండా వీళ్ళకి ఉపాధి లేకుండా ఊరు తీసి పారేసి ఉల్టా వాళ్ళకున్న ఎకరం 2 ఎకరాలు కొల్ల పెట్టుకుని ఇది ఎక్కడ ఉందా దేశంలో? ఏ దేశంలో ఉన్నా ఎక్కడన్నా ఇట్లా ఉంటుందా అమ్మ పరిపాలన? నీకు దవాఖానా కట్టాలా, నీ బిడ్డలకు మంచి స్కూల్ కట్టియాలా, నీ పిల్లగాళ్ళకు ఉద్యోగాలు ఇప్పియాలా, నీ చేతికి పని ఇప్పియాలా, అందరం చల్లగా బతకడానికి ముఖ్యమంత్రి పని చేయాలి. ఈ పని చెయ్యకపోగా ఉన్న 2 ఎకరాలు తీసుకుపోవడానికి రావడానికి బుద్ధి ఉన్నదా, సిగ్గున్నదా ఈ రాజ్యానికి అంటారు. అందుకనమ్మా 15 రోజుల క్రితం నా బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు ఈ గ్రామంలో ఉన్నారమ్మా, నా కార్యకర్తలు ఈ గ్రామంలో ఉన్నారమ్మా. అదండి తీసుకపోండి అతను పక్కన అమ్మా. ఇక్కడ నా పార్టీ కార్యకర్తలు జేఏసీ కార్యకర్తలు ఈ గ్రామంలో పక్క గ్రామంలో చుట్టుపక్కల ఉన్నారమ్మా. మీకు రక్షణ కవచంలా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ మిలిటరీ లాగా కాసుకొని ఉన్నారమ్మా. చుట్టూ మిలిటరీ లాగా కాసుకొని ఉన్నారు మీ భూములు రక్షించడానికి. మిలిటరీ అంటే ఎవరి మీదకో కాదమ్మా, రాజ్యాంగాన్ని రక్షించే ఆర్మీ ఉందమ్మా మా దగ్గర. రాజ్యాంగం చెప్పినట్టుగా ఆర్మీ ఉందమ్మా మనల్ని రక్షించుకోవడానికి, మనుషులు రక్షించుకోవడానికి. అందుకనే 15 రోజుల క్రితం తెలంగాణ నా కార్యకర్తలు వచ్చిందమ్మా. వికారాబాద్ నుంచి రవీంద్ర వచ్చింది. మా కార్యకర్తలంతా ఇక్కడ స్టడీ చేసిందమ్మా, మీతో పాటు పాల్గొంటాను. మా బాధితులే స్వయంగా మా కార్యకర్తలు ఉన్నారమ్మా ఇక్కడ. మా కార్యకర్తలు 10 రోజుల నుంచి మీతో కలిసి నడుస్తారు. ఈ విషయం తెలుసుకున్నాక మధ్యలో మా కార్యకర్తలు పంపినమ్మా. మన గ్రామం నుంచి మీరందరూ వచ్చి షాద్నగర్ వచ్చి కలిసి మాకు ఒక కాగితం ఇచ్చారు. నేను ఒక సర్పంచ్ సాబ్ 2 చేతులతో దండం పెట్టి మద్దతు ఇవ్వమన్నాడమ్మా. నేను అన్నా ఒకటే, ఎవ్వరికి దండం పెట్టద్దు, నువ్వు ముఖ్యమంత్రి మీ కాళ్ళకి దండం పెట్టి భూములు ఇచ్చేయాలమ్మా. ముఖ్యమంత్రి మీ కాళ్ళకి సర్పంచ్ సాబ్కి దండం పెట్టిస్తాం ముఖ్యమంత్రి చేత. ఇక్కడున్న ప్రభుత్వం కలెక్టర్ వచ్చి మీకే దండం పెట్టి మేము ఇక్కడ సర్వే చేసిన భూములను తీసుకోము, ఇండస్ట్రియల్ పార్క్ పెట్టము, మీ భూములు మీరే దున్నుకోండి అని రాజ్యంలో చెప్పించే పోరాటం చేయాలి. ఎవ్వరికి దండం పెట్టద్దు అమ్మ. నేను మద్దతు ఏందమ్మా, నేను మీ కుటుంబ సభ్యుని మద్దతు కాదు, మీతో కలిసి యుద్ధం చేస్తాం. మద్దతులు ఉండవు మాకు. నీ కంట్లో కన్నీరు గారిస్తే మా గుండెల నెత్తురు గారిద్దమ్మా. ఇదే మా బతు. ఇంట్లో ఒక సమస్యనా, ఇంట్లో సమస్య వస్తే ఎట్ట పిచ్చోళం అయిపోతామో మనుషులకి సమస్య, ఎక్కడ మనుషులకి సమస్య వచ్చినా మాకు అంతే ఉంటుందమ్మా. ఇంట్లో ఒక పద్ధతి, బయట ఒక పద్ధతి ఉండదమ్మా. పిచ్చి పెట్టినట్టుగా పని దొరికితే నా ప్రజలు ఏడుస్తుంటే దుఃఖపడుతుంటే పిచ్చి పెట్టినట్టు ఆ పని అయిన దాకా తిరగడం మాకు తెలిసింది. గదే పని చేస్తాం. చూడండమ్మా, రేవంత్ రెడ్డి ఎంత జాగ్రత్తగా పట్టిండో 2 గ్రామాలని, రెడ్లు లేని గ్రామాలను పట్టుకున్నాడమ్మా. 6 రెడ్లు లేరు, 7 రెడ్లు. ఏందో ఏం తెలియమ్మా రేవంత్ రెడ్డిదే. 6 ఒకళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళకి భూములు లేవు, వాళ్ళకి భూములు పోటలే. ఒకళ్ళిద్దరు ఉన్నా వాళ్ళ భూముల్ని ముట్టుకోకుండా బీసీ ఎస్సీ ఎస్టీ పిచ్చి అమాయకులు కదా వీళ్ళు. పాపం వీళ్ళు అమాయకులు కదా, వీళ్ళ తరఫున మనిషి లేడు కదా. నేనే వచ్చి కూర్చుంటుంది ఇంకా మనిషి లేడే అడిగితే, నేనే వచ్చి కూర్చుంటుంది ఇంకా మనిషి ఆడి. ఇలా నేను చిన్నది ఒకటి కాళ్ళు ఇలా మన చిన్నది మామూలుగా కుక్కి మంచం పట్టేది ఆ రూమ్లో వచ్చి ఉంటామా నేను ఇక్కడ మీతోటి, భూములు వచ్చి నాకు ఇక్కడ ఉంటామా నేను అవసరం మధ్యలో గెలిచిపోతామా నేను. భూముల పని కావాలి. మీ కుటుంబ సభ్యుడిగా, ఈ గ్రామ సభ్యుడిగా అందరం కలిసి పోరాటం చేద్దాం. మద్దతు అంటే నేను పరాయణి అని అర్థం. నేను పరాయణి కాదు, సర్పంచ్ సాబు నేను సొంత అన్నదమ్ములాగా పోరాటం చేస్తాం. సమస్య లేదు, పోరాటం చేస్తాం. ఇంకా రావాల్సిన వాళ్ళు వస్తారు. ఖమ్మంలో ఏ ఆదర్శ పోరాటం జరిగిందో, ఖమ్మంలో ఎలాంటి యుద్ధం జరిగిందో అలాంటి ఆదర్శ పోరాటం ఆవిష్కరించబోతున్నాం మన గ్రామం నుంచి. అందుకని ఇందులో భూములు కోల్పోయారు. రాపోలు గ్రామం కూడా పోతాం,
ఆడ కొద్దిగా చిన్న చిన్న హృదయం ఉన్న మనుషులు ఉన్నారట. అందరి పోరాటాలు, అందరి నాయకులు మద్దతు, యుద్ధాలు, పోరాటాలు చేద్దామని బయట నుంచి వస్తుంటే కొద్దిగా వాళ్ళు ఎందుకులే వీళ్ళు ఎందుకులే అంటాడట. అరే అట్లా నేనే మీ కాళ్ళు పట్టుకుంటున్నాయా, అందరం కలిసి పోరాడదాం, అందరం కలిసి యుద్ధం చేద్దాం, అందరం కలిస్తేనే అవుతుంది కానీ నువ్వు వద్దు నేను వద్దు అంటే కుదరదు. ఆ ఊర్లో సగం మంది బాధితులు మన పక్షానే ఉన్నారు, ఆ గ్రామ బాధితులు కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఒకళ్ళిద్దరు కొద్దిగా కురుస నాయకులు కురుసగా ఆలోచిస్తారట. నేను పోయి మంచిగా చెక్కలు పెట్టి వాళ్ళని కూడా మార్చి వస్తా, ఆడికి కూడా పోతా నేను ఇప్పుడు. అమ్మా, ఈ పోరాటం, ఈ యుద్ధం మన బిడ్డల కోసం, మన ఆత్మగౌరవం కోసం, మీలాంటి బాధితులుగా ఉన్న లక్షల కోట్ల మంది తెలంగాణలో ఏ తల్లికి ఇట్లా భూమి పోకుండా ఈ గ్రామమే చాకలేలమ్మ సమ్మక్క సారలక్కలాగా ఆదర్శంగా నిలబడి యుద్ధం చేయాలి. ఎక్కడా లొంగొద్దు. ఈ 2 గ్రామాలలో 250 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగాలు లేవు. వాళ్ళకి రేపు ఏదైనా కదా పండించుకొని ఏదైనా బతుకుతాయంటే భూమి లేకపోతున్నాడు. అందుకనే కొద్దిగా నీళ్లు తాగండి, మంచిగా నీళ్ళు ఎక్కువ తాగండి అమ్మ. నీళ్లు తాగి కొద్దిగా ఉదయం పూట కూర్చోండి. చాలా డేంజర్ ఎండలమ్మ, ఏప్రిల్లో వచ్చే ఎండలు. ఈ ఎండలకు చాలా ప్రమాదం, ప్రాణాలు పోయేంత డేంజర్గా ఉంటాయి. నీడ పట్టునే ఉండండి, పోరాటం చేద్దాం. నేను ఒకటే అంటున్నారు, రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి మీద మాకు ఉంటుంది, కోపం ఉంటుంది, పోరాటం చేయాలన్నది. ఎందుకంటే మీరు తప్పు పనులు చేస్తుంటారు కాబట్టి మాకు పగ, కోపం పెరుగుతుంది, భయంకరంగా పెరుగుతుంది. నువ్వు మంచి చేయి. తెలంగాణ గడ్డలు కూడా ఏ పేదోడి భూమి ముట్టుకోనని ప్రమాణం చేయి, ఏ పేదోడి భూమిని టచ్ చేయని ప్రమాణం చేయి. అందరికీ మంచిగా చదువు, ఉద్యోగం, స్కూల్స్ అన్ని కట్టిస్తా. 500 మండలాలలో పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టిస్తా. అందరి ఆరోగ్యాలు చూస్తా, అందరికీ ఉద్యోగాలు ఇస్తా, అందరికీ మంచిగా తిండి పెడతా, పౌష్టికారం, అందరి చేతికి పనిస్తాను. నీ మెడల గజమాలేసి నీకు ఆవిష్కరించి నిన్ను అభినందనలు తెలియజేస్తాం. మాకేం తెలిసి ఉంటుందా? మాకేంటని అంటాను. మంచి చేయి అభినందిస్తాం, చెడు చేస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏదైనా పని పట్టుకున్నామంటే ఇప్పటివరకు వదిలింది లేదమ్మా మా చరిత్రలో లేదమ్మా. మాకెవరి సమస్య అయినా ఒకటే అమ్మా, పరాయేనా ఇల్లేనా అంతా ఒకటే. అందుకని ఈ యుద్ధంలో గ్రామంలో ఉన్న ప్రతి మనిషి పోరాటం చేయాలి. ఈ భూమి కోసం పోరాటం చేయాలి. 15 రోజుల నుంచి మీ శిబిరం దగ్గరికి మా బీసీఎస్ ఎస్టీ చేసి ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు పరిగణించి వికారాబాద్ నుంచి కాసుకొని మీ వెంబటే ఉన్నారు. ఈ పోరాటం భూమి మన చేతికి వచ్చేంత వరకు కొనసాగుతుందని, ఆ యుద్ధంలో ఏ విధమైన పోరాటం చేద్దాం, ఏ రోజు ఏ కాలిద్దాం, ఏ విధంగా దీన్ని దిగ్బంధనం చేద్దాం, ఎట్లా భూమి పోకుండా చేద్దాం, దానికి సంబంధించిన పోరాట రూపాలన్నీ మీకు వస్తాయి. నేను చెప్తున్నాను పోలీసులకి, ప్రభుత్వానికి, మా ఏ పోరాటమైనా ప్రజాస్వామ్య పద్ధతిలో, శాంతియుత మార్గంలో, రాజ్యాంగబద్ధంగా మమ్మల్ని శుష్కింప చేసుకుంటాం. మమ్మల్ని మేమే శుష్కింప చేసుకుంటాం తప్ప ఒక్కళ్ళని మేము ఒక పల్లెత్తుగా ఒక ఇబ్బంది, ఎవరికి అసౌకర్యం కానీ కలిగించవమ్మా. ప్రజాస్వామ్య పద్ధతిలో మా నిరసనని తెలియజేసి, మా బాధని ప్రభుత్వానికి, రాజ్యానికి, ప్రపంచానికి తెలియజేసి, ఇంత ఘోరంగా అమాయకులైన బీసీఎస్సీ ఎస్టీల భూములు 1450 ఎకరాల భూముల్ని, ఈ చుట్టుపక్కల పట్టా భూముల్ని, లావణ్య భూముల్ని, ప్రభుత్వం ఇచ్చినటువంటి అతి పేదలైనటువంటి భూములకి 100 ఏళ్ల క్రితం 60-70 ఏళ్ల క్రితం ఇచ్చిన భూముల్ని లాక్కోవడానికి తీవ్రంగా నిరసిస్తూ, ఖండిస్తూ, ఇది మంచి పద్ధతి కాదని ప్రభుత్వాన్ని చెబుతూ, ఇలాంటి పద్ధతిని మీరు వెనక్కి తీసుకోండి అని ముఖ్యమంత్రికి విజ్ఞాపన పూర్వకంగా, వినయపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రికి, ఇక్కడున్న జిల్లా కలెక్టర్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, ఇక్కడున్న ఎమ్మెల్యేకి, ఇందులో భాగస్వాములు అవుతున్నటువంటి అందరికీ వినయపూర్వకంగా, విజ్ఞాపనతో, మంచి పద్ధతితో మీరు ఇది విత్డ్రా చేసుకోండి. ఈ పద్ధతి మంచిది కాదు. 250 ఎకరాలు, 1450 ఎకరాలు ఇండస్ట్రియల్ పార్కు కోసం, నా బొండం మీద ఇండస్ట్రియల్ పార్కు, మాకు ఇండస్ట్రీలు వద్దు, ఏమొద్దు, మా భూమి మాకు ఇస్తే చాలు, మా భూములు మాకు ఇంటే చాలు. మీరు ఇంకెక్కడైనా ఎత్తుక్కోండి, ఎక్కడికైనా పోయి. ఈ పోరాటం అతిపెద్ద పోరాటంగా మారకముందే ప్రభుత్వం మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని, చిన్న భూమి బిట్టే కదా 1450 ఎకరాలు, మేమే ఎక్కడన్నా చూపిస్తాం మీ భూములు ఎక్కడో, అవి తీసుకొని అక్కడ మీ ఇండస్ట్రియల్ పార్కులు పెట్టండి, మా భూములు మాకు వదలండి. ఆత్మగౌరవంతో యుద్ధంలో గ్రామస్తులంతా భాగస్వాములై పోరాటం చేసి ఇది సాధించి ప్రపంచం ముందు విజయాత్ర చేద్దాం అని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. విశాల మహారాజ్ గారి నాయకత్వం, విశాల మహారాజ్ గారి నాయకత్వం, బీసీఎస్సీ ఎస్టీల ఐక్యత, బీసీఎస్సీ ఎస్టీల ఐక్యత.
కొద్దిగా మీరు మంచినీళ్ళు ఇట్లా తాగి ఓపిక ఉన్న వాళ్ళు నాతో రండి, భూమి మీదకి పోదాం. సర్పంచ్ అందరం, గ్రామంలో ఉన్న ముఖ్యులు అందరం ఓపిక ఉన్న వాళ్ళంతా ఓపిక చేసుకొని జర మంచినీళ్ళు తాగి నీళ్ళు కూడా పక్కన తీసుకొని రండి. భూమి కాడికి పోదాం. ఏ భూమి వాళ్ళు దోసుకుంటాడో ఆ భూమి చూపియండి నాకు ఇంకా నాకు కసి పెరగాలి. ఈ భూమి మొత్తం చూడాలి, ఏ భూములు తీసుకుపోతారు ఏంటి దాని సంగతి చూద్దాం. చూడండి అమ్మా, అసలు ఈ గ్రామాల్లో 2 గ్రామాలలో రెడ్లు లేరు, ఉన్నది ఒకళ్ళు ఇద్దరు ఎవరో ఉన్నారు, వాళ్ళ భూములు ముట్టుకోరటమ్మా. ఏమి అన్యాయం ఉన్నది? ఏడ లేరు, పక్క ఊర్లో ఉన్నాయా? పక్క ఊర్లో 2 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ భూములు ఉన్నాయి. ఒక్క అందులో మీరు ఎడ్ల భూములు ముట్టుకోరట, మరి వీళ్ళ భూములు ముట్టుకుంటారట. ఇది రెవెన్యూల మధ్యలో యువతల కాపులో 100 ఎకరాలు ఉన్నది నర్సాయిగూడెంలో. మా సర్వే నెంబర్ పక్కన 110 సర్వే నెంబర్ అది కుంట భూమి పోతలేదు సార్. కుంట భూమి రెడ్ల భూమి కుంట భూమి పోదట పక్కనే భూమి. నువ్వు ఏదైనా రోడ్డు అని లేకపోతే ఏదైనా నేషనల్ హైవే రాని ప్రభుత్వ ఏది రాని మన భూముల నుంచి వాళ్ళ భూములు ఉంటే దాని పక్కన మరుస్తారు. ఇట్లా వంకర్లు 100 వంకర్లు తిప్పుతారు, తిప్పి 100 వంకర్లు తిప్పి మనకు ఆగం చేయడానికి మన మీదకి వస్తారు. ఏం రాజ్యం ఇది? ఇదేనా గవర్నమెంట్ అంటే? నీ రెడ్డి సామాజిక వర్గం భూములు తీసుకుపోవా? భూలకు లేని వాళ్ళు పేద కులాల భూములు వేసుకొని పోతావు. దమ్మాకున్నదా అంటున్నా? ఎప్పుడు మాట్లాడట్లేదనా? చాలా సీరియస్ చెప్తున్నా. ఇది విత్తుగా చేసుకోవాలి గవర్నమెంట్. ఇమీడియట్ గా మీ భూముల సర్వే చేసి వీళ్ళకి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి అసలు మీకు ఇంటికి ఏమన్నా వచ్చిన అంటే అంత ఎక్కువ అన్నట్టు ఏంటంటే అందుకని బూనకు పోయమ్మ జర మంచి లాగి రెడీ ఉన్నాడు. బూన కాడికి పోయి అన్ని చూసుకొని మళ్ళీ పక్కన వాపోలు గ్రామం కూడా పోయి ఆడ కూడా మీటింగ్ లో మాట్లాడి వాళ్ళని కూడా చేసి అందరం కలిసి చేసి తర్వాత మీకు ఎట్లా పోరాడాలి, ఏ తారీఖు ఏంటి అనేది మొత్తం ఇక్కడ నాయకత్వం కార్యకర్తలు డైరెక్షన్ ఇస్తారు. దాని ప్రకారం ఫాలో అవ్వండి. కపూర్ గ్రామంలో మరి భూమి యూనివర్సిటీగా మారుతున్న ఈ గ్రామ పరిస్థితిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమాజంలో మరి మన వర్గాలకు భూమి ఉండేది అంతంత మాత్రమైతే మరి దాన్ని లేకుండా మన ఆత్మగౌరవంలో భావించే మన భూములను గుంజుకొని ఇండస్ట్రీ పార్కులు అంటే అగ్రకులాలు పెట్టే ఆ పార్కుల కోసము మరి మన భూములను గుంజుకోవడం అనే అత్యంత దుర్మార్గమైన చర్య. దీనిని పూర్తిగా బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ఖండిస్తున్నది. వీటి మద్దతుగా డాక్టర్ విశాల్ గారు అదేవిధంగా వారి యొక్క ఈ కార్యకర్తలుగా మనకున్న బాధిత సమాజం పట్ల ఉన్న ప్రజా సంఘాలను అన్ని కూడా మేము తెలియడానికి సిద్ధంగా ఉన్నాము. మనతో కలిసి వచ్చి నడవడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఈ గ్రామంలో ఈ పోరాటానికి సిద్ధపడతామని తెలియజేసుకుంటూ ఎప్పుడైనా బీసీఎస్సీ ఎస్టీల భూమి గుంజుకొని ఇండస్ట్రీ పెడితే దానికి పక్కన నిలిపోయి ఉన్న అగ్రకులాల భూములకు రేట్లు వెళ్ళిపోయి వాళ్ళు మాత్రం భవిష్యత్ తరాలను నిలబెట్టుకుంటారు. మరి మన భవిష్యత్ తరాలను ఆగమైపోయి మళ్ళీ వాళ్ళ కంపెనీలలో మళ్ళీ జీతానికి పోవాలనే విధంగా వాళ్ళు చర్యలు ఉంటాయి. మరి దీనిని ఉన్న చుట్టుపక్కల గ్రామాల్లో ఈ జిల్లాలో ఉన్న మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బీసీఎస్సీ ఎస్టీలు తమకు జరుగుతున్న భావించి మరి వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. వారందరికీ కూడా నేను ఈ ఉద్యమంలో కలుపుకొని అన్ని ప్రజాసంఘాలను పిలుచుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. మరి విశాఖ గారి ఆలోచన మేరకు మరి ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు ఉద్యమాన్ని మన దశలో చేర్చడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ గవర్నమెంట్ ఒక 15 రోజుల క్రితం 1450 ఎకరాలు ఇండస్ట్రియల్ పార్క్ కోసం సేకరిస్తున్నట్టుగా గెజిట్ వచ్చింది. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము ఒక బీసీఎస్సీ ఎస్టీ జేఏసీగా ధర్మ సమాజ్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది దుర్మార్గమైన రాజ్యాంగేతర ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య. ఇది వెంటనే రేవంత్ రెడ్డి గవర్నమెంట్, ఈ జిల్లా కలెక్టరు ఈ పద్ధతిని, ఈ ఇచ్చిన నోటీస్ని, గెజిట్ నోటిఫికేషన్ని విత్డ్రా చేసుకోమని హెచ్చరిస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. ఎందుకు అంటే ఇక్కడ వారసత్వంగా వస్తున్నటువంటి పట్టా భూములు, గవర్నమెంట్ ఇచ్చినటువంటి లావణ్య భూములు, ఈ భూములలో ఈ గ్రామంలోనే దాదాపుగా 587 ఎకరాలను సేకరించడానికి ప్రయత్నం జరుగుతుంది. ఎవరి భూములు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింల భూములు. ఒక్క అప్పర్ కాస్ట్ భూమిని టచ్ కూడా చేయట్లేదు. ఇంతకన్నా దుర్మార్గమైన చర్య దేశంలో, రాష్ట్రంలో ఉంటుందని అడుగుతున్నాం. ఎవరికి భూములు ఉన్నాయో,
ఎవరికి మిగులు భూములు ఉన్నాయో, ఏ కులాలకి వారసత్వంగా వందల వేల ఎకరాల భూములు వారసత్వంగా వస్తున్నాయో, ఎవరి భూములు ల్యాండ్ సీలింగ్ కింద పోయేంత భూములు ఏ కులాలకు ఉన్నాయో ఆ కులాల భూములు ముట్టుకోవాలి. కానీ ఆ కులాల భూములు ముట్టుకోకుండా పేదలైన వారి భూములు, సాకరుల భూములు, కుర్మగొల్లల భూములు, ముష్టిగొల్లల భూములు, ముదిరాజుల భూములు, మాలామాదిగల భూములు, సాకలి మంగళ కుమ్మరోళ్ళ భూములు, వీళ్ళ భూములు లాక్కుంటారా అరెకరం ఎకరం? ఇంతకన్నా దుర్మార్గుడే. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో తీవ్ర పోరాటానికి, తీవ్ర యుద్ధానికి ప్రభుత్వం మీద విత్డ్రా చేసుకునేంత వరకు ఈ 2 గ్రామాలని కలిపి ఒక భారీ పోరాటానికి సిద్ధం కాబోతున్నాం. దానికి ముందు అధ్యయనంగా మా బీసీ/ఎస్సీ/ ఎస్టీ జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ, మాతో కలిసి వస్తున్నటువంటి జాగృతి సంఘం అందరం అధ్యయనం కోసం వచ్చినాం. ఈరోజు వీళ్ళందరితో కలిసి వివరాలు తీసుకున్నాం. గత 10-15 రోజుల నుంచి కూడా ఈ ప్రాంతంలో మా కార్యకర్తలు చూస్తున్నారు పరిస్థితి అంతా. నా పాదయాత్ర కూడా ఈ ప్రాంతం నుంచే పోయింది 10,000 కిలోమీటర్లు. నేను ఈ గ్రామంలో జరిగిన అన్యాయాన్ని వదిలిపెట్టను. నాకు బలంగా దొరికింది ఈ గ్రామ సర్పంచ్. జనరల్గా ఈ రోజులలో ఉత్తనే జారిపోతున్నామ్మా. కానీ ఈ గ్రామ సర్పంచ్ యాదవ్ బిడ్డ ఎట్లా దొరికిండో, బలంగా వజ్రంలాగా దొరికిండో, నా తమ్ముని తీసుకొని యుద్ధానికి సిద్ధపడుతున్నా. ఈ గ్రామంలో భూములు వచ్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఆల్రెడీ మీరు ఖమ్మంలో చూసిండ్రు, ఇవ్వము, హక్కు లేదు, వీళ్ళని ఇంకే చేస్తామని ప్రభుత్వం అహంకారంతో వ్యవహరిస్తే మెడలు వంచి నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి అదే భూమిలో 400 మందికి పట్టాలు ఇప్పించినామమ్మా ఖమ్మంలో. ఈ రోజు రైతుల విషయంలో కూడా ఎంటర్ అవుతున్నాం. రైతుల విషయంలో కూడా ఎకరం లేని రైతు, 2 ఎకరాల రైతు, 3 ఎకరాల రైతు ఈ భూములా తీసుకునేది. పాపం తగిలి సస్తారు గవర్నమెంట్. పాపం తగులుతుంది అంటున్నా. పాప పుణ్యాలను నమ్మితే పాపం తగులుతుంది మీకు. ఇలాంటి దుర్మార్గమైన చర్యల్ని ఇమ్మీడియట్గా విత్డ్రా చేసుకోండి. ఈ ల్యాండ్ ఎవరి ల్యాండో వాళ్ళకి నోటిఫికేషన్ అన్ని విత్డ్రా చేసుకొని గెజిట్లు కాన్వాయ్ల భూమిని వాళ్ళకి వదిలేయమని కోరుతున్నాం. ఈ సందర్భంగా ఏం కాదు, నేను అడ్డం కొడతాను మీకు ఎందుకమ్మా? తప్పకుండా నువ్వు ఏడవడానికి వీల్లేదు. ఏడుపు ఎక్కడిది? వాడిని ఏడిపియాలా, గవర్నమెంట్ ఏడిపియాలా? ఆగు, వాడిని ఏడిపించేది చూడు. మనం వేసుడు ఎక్కడిది? ఇంకా ఆగా నేను వచ్చినాక ఇంకా ఏడిపోయేది. మీరు వచ్చినాక ఏడతావమ్మా? మీరు వచ్చినాక నవ్వను అంతే, ఇంకా ఏడిసి లేదు. ముగ్గురు 9 ఎకరాలు ఇక్కడ భూమిలో అయితే ఇక వేరే దిక్కు లేదు సార్. అంతే కలెక్టర్కి ఇచ్చింది 9 ఎకరాలు. రైతుల పేరు చెప్పండి. కరీల జంగయ్య, సొంతం కొడుకు సార్ పెళ్లి. ఈ 9 ఎకరాల భూమి వీళ్ళది. ఇక్కడ సైడ్ ఏమో వీళ్ళది ప్రభాకర్. దీని పక్కన సార్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఆ టవర్ ఉంది కదా సార్, ఇక్కడ ఆ టవర్ ఉంది. ఆ టవర్ వరకు ఈ 9 ఎకరాల తర్వాత సోమవారంలో 18 ఎకరాలు యాదవ్ గల్లు. 18 ఎకరాలు ఒకటి, పరిగొల్లలో ఒక 8 ఎకరాలు, కురువలో ఒక 14 ఎకరాలు సార్. పరిగల్లో 12 ఎకరాలు. అదే సర్వే నెంబర్ 12 ఎకరాలు. ఇట్రా సెంటర్కి రావా. కురువల్లది 12 ఎకరాలు. కురువల్లో 13 ఎకరాలు సార్. పరిగొల్లో 12 ఎకరాలు. దీని పక్కల ఎస్సీలది 4 ఎకరాలు. 113 సర్వే. అంటే దాదాపు ఇక్కడ అన్ని ప్రైవేట్ పట్టాలండి. తాతల ఆస్తులు, తరతరాల నుంచి వచ్చిన ఆస్తులు సార్ ఇవి.
స్థానికంగా వీటి మీదనే మనం బతుకు జీవనాధారం ఇదే. ఇక ఇది లేకుండా వేరే దారి లేదు. అక్కడ ఊరు అతలకి లేదు సార్. ఈ భూములు తీసుకోవద్దని స్థానిక ఎమ్మెల్యే సార్కి 1-4 సార్లు రైతులు తీసుకొని మాట్లాడినాం. మేము గదంన్నర దోవు ఇదే మట్టి. ఇదే మట్టి సార్. 2 మీటర్ల దోవు కూడా ఇదే మట్టి. వేరే రాయి సార్ మా తాతల భూమి, మా తాతల బోరింగ్ కూడా ఉన్నాయి సార్. ఆ బోరింగ్ కూడా పోయిపోతుంది సార్. మన మొక్కలు కూడా ఉండకుండా అయిపోతుంది సార్. 4 ఎకరాలు 114 18 ఎకరాలు. అది నీడ ఉంది కదా, ఇక్కడ క్యాచ్ కాదు. కూర్చున్నాను. అక్కడ షెడ్లు ఉన్నాయి సార్, బావులు ఉన్నాయి సార్ అవుట్ సైడ్. ఇప్పుడు మనం కాలాపూర్ రెవెన్యూ సార్. ఆ టవర్ పక్కన అవుట్ పక్క రెడ్డి లేదా ఉంటది 100 ఎకరాలు, ఇటు పక్క 70 ఎకరాలు 70 ఎకరాలు కాపోలో ఉంటుంది. అలాగే ఏ మా సర్వే నెంబర్ లో ముట్టిరో ఆ సర్వే నెంబర్ ముట్టలే పక్క ఇక 2 అట్లే ఉన్నాయి. ఇక మధ్యలో మాకు కలిపేసారు అంతే. ఇక్కడ భూములు ప్రైవేట్ గా మనకి ఎన్ని ల్యాండ్స్ తీసుకోవాలి? 160 ఎకరాలు సార్, 159 ఎకరాలు పట్ట 159. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే రెడ్డిస్ భూమి పోతుండే సార్. రెడ్డిస్ భూమి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ ఇట్లా తిప్పిరు సార్, కొంచెం ఇక్కడ నుంచి ఇటు తిరిగారు సార్. మళ్ళీ అక్కడికి వెళ్ళారు. ఈ రెడ్డిస్ భూమికి వెళ్ళకుండా మళ్ళీ అక్కడికి వెళ్ళారు. బ్యాక్గ్రౌండ్ అమ్మ, బ్యాక్గ్రౌండ్ చెప్పు. అక్కడ ఉన్న వాళ్ళని కూడా రమ్మని. బ్యాక్గ్రౌండ్ రండి ముందరికి రండి. ఏదైనా ఒకటి ల్యాండే కదా. ఇటు తిరగండి, లేదు ఇటు రండి, ఇటు రండి. సర్పంచ్ ఇటు రమ్మని. నూట 60 ఎకరాలకు ఇక్కడ నుంచి ఇక్కడ 70 ఎకరాలు ఉన్నాయి సార్ మా పట్టకొని. ఇక్కడ 70 ఎకరాలు ఉంటాయి సార్. ఇది సెంటర్, పాయింట్ సెంటర్. కలుస్తుందా కలెక్టర్ది? అరే ఏ జిల్లా కలెక్టర్ చేస్తా, వేరే జిల్లా చేస్తావు నువ్వు? అదే కాలే ఆదాయ కొడుకు అట, తమ్ముడు కొడుకు. కలెక్టర్ స్పందించలేదు సార్. మాట్లాడి ఉదయం 10 గంటలకు పోతే రాత్రి 10 గంటలకు 1 నిమిషం టైం ఇచ్చాడు. ఏందట విశారదని మాట్లాడతాడని చెప్పు. కలెక్టర్ గారు కలవకపోతే ఆర్డీఓ చెయ్యి. డిప్యూటీ కలెక్టర్ ఉంటే నేను చేస్తాను. ఏమనిపిస్తుందమ్మా భూమిని చూస్తే? ఎంతకైనా పోరాడతారా? ఏమైనా కాంప్రమైజ్ అవుతారా? రోడ్డు మీద కాదు, సంవత్సరమైనా పోరాడాలి. మీరు వచ్చిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది. నైట్ సీసీ డ్రోన్లు తిరిగిపోయినాయి సార్. భయపడేది లేదు. నిన్న డ్రోన్లు తిరిగినప్పటి నుంచి కొంచెం భయం అనిపించింది. మీరు వచ్చిన తర్వాత ఇవన్నీ అసైన్ లైన్స్ కి నోటీస్ వచ్చింది ఆల్రెడీ. నైట్ డ్రోన్స్ తిరిగినాయి కాబట్టి కొంచెం భయం అనిపించింది. మీరు వచ్చిన తర్వాత కొంచెం ఎవరు ఇవ్వలేదు సార్, ధైర్యం చెప్పలేదు. ఇప్పుడు వస్తుందన్న ఆశ మాకు ఎక్కువ ఇదైంది సార్. అందుకే ఎంత దూరమైనా పోరాడతాం. అడిషనల్ కలెక్టర్ గారు, హలో అడిషనల్ కలెక్టర్ గారా? జేసీయా? సార్ హలో జేసీ గారు, నేను విశారదన్ సార్, విశారదన్ మహారాజ్. ఇక్కడ కాలాపూరు పరిగి మండల ఈ ఇండస్ట్రియల్ పార్క్ కింద భూములు మీరు ఒక గెజెట్ ఇచ్చారు కదా 2 weeks బ్యాక్. అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ. మీరు
లోకల్ బాడీస్. ఓకే ఓకే రైట్. ఇంకొకటి ప్రాపర్టీ ప్రైవేట్ భూమిని లాక్కోవడానికి ఎంత ధైర్యం దౌర్జన్యం సార్. ఈ రెండు కన్నా రౌడీయిజం. రెండు రివ్యూల మధ్య 160 ఎకరాలు కదా సార్. ఇది తీసుకుంటే రెండు గౌటాన్ భూములు కలుస్తాయని ఆలోచన చేసి కాపుల భూములు వదిలిపెట్టి ఓన్లీ మా భూములు తీసుకుంటారు. ప్రయత్నం అది చేస్తారు. మెసేజ్ పెట్టాలి తప్పకపోతే. ఆడియో మేడం గారు తెలుగా మహారాజ్ గారు మాట్లాడుతున్నారు. తెలుగు మాట్లాడుతున్నారు. చెప్పండి. విశారదన్ మహారాజ్ గారు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడండి. నమస్తే మేడం. నేను గుడ్ ఈవినింగ్ విశారదన్ మహారాజ్. నమస్తే అమ్మా. నా పేరు విశారదన్ మహారాజ్, BCSC జేఏసీ ప్రతినిధినమ్మా. నేను ఈ కాళ్ళాపూర్ గ్రామము, రాపోలు గ్రామ ఈ ఇండస్ట్రియల్ పార్క్ కింద ల్యాండ్ సర్వే జరుగుతుంది కదమ్మా, గెజిట్ ఇచ్చారు. ఈ ల్యాండ్ దగ్గరకు వచ్చాను, ఈ గ్రామాన్ని సందర్శించానమ్మా. కొద్ది రోజులుగా మా ఉద్యమం కొంతమంది కలిసి ఇక్కడ ఒక ధర్నా కూడా చేస్తున్నారు కొద్ది రోజుల నుంచి. రెండు విషయాలమ్మా. ఇప్పుడు ఎలాంటి నోటీస్ లేదు, ఇక్కడ రైతుల అనుమతి లేదు, ఏ చర్చ ఏమీ లేకుండానే మరి మీ నుంచి ఈ గెజిట్ రావడం ఏంటి? ఇండస్ట్రియల్ పార్క్ కింద దాదాపు 1400 ఎకరాల యొక్క భూమిని మరి చేయడం ఏంటి అంటారు? దీని మీద మీ విశ్లేషణ ఏంటి? పక్కనే ఉన్న దాదాపు 150 ఎకరం అప్పర్ కాస్ట్ రెడ్డి కమ్యూనిటీ ల్యాండ్ని టచ్ కూడా చేయకుండా ఓన్లీ BCSC STల భూములు, అది లావణ్య పట్టాలు, గవర్నమెంట్ ఇచ్చిన ఆనాడు ఇచ్చిన పేదలను ఇచ్చిన భూముల్ని ప్లస్ అంతో ఇంతో ఉన్న ఎకరం అరెకరం ఉన్నటువంటి ప్రైవేట్ పట్టా భూముల్ని, ఈ రెండింటిని జస్ట్ అణగారిన వర్గాలైన BCSC STల భూముల్నే ఎందుకు లాగాలని ప్రయత్నిస్తున్నారు? మీ లైన్ ఏంటో చెప్తారా? సార్ సబ్జెక్ట్ ఇది ల్యాండ్ అక్విజిషన్ సబ్జెక్ట్ వేరే మేడం ఉంటారు సార్. దీనికి హెడ్ మేడం ఇప్పుడు మీరు అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ మేడం తో కూడా మాట్లాడినట్టుంది. మేడం తో నేను కూడా డిస్కస్ చేస్తాను సార్. డిస్కస్ చేసిన తర్వాత కొంచెం నేను అప్డేట్ చేయగలుగుతాను సార్. అంటే ఇప్పుడు మీకు ఈ రిలేటెడ్ కాదమ్మా, ఇది రిలేటెడ్ కాదు సార్. సూపరింటెండెంట్ సపరేట్ ఉంటారు. మనకు PSIC నుంచి రిక్విజిషన్ ప్రపోజల్స్ అక్కడ నుంచి వస్తాయి సార్. నాకు తెలిసినంత వరకు హెడ్ ఆఫీస్ నుంచి ఇక్కడికి పంపిస్తారు. ఇక్కడ నుంచి ఆ ల్యాండ్ మాత్రమే ల్యాండ్ అక్విజిషన్ అనేది తీసుకుంటాం సార్. సరే సరే. నేను సరే ఒకళ్ళు మాకు సంబంధం లేదన్నట్టుగా అంటున్నారు. నేను కలెక్టర్ గారితో మాట్లాడుతున్నామ్మా. మాట్లాడండి. మొత్తం కలెక్ట్ చేయండి, నంబర్ కలెక్ట్ చేయండి. ఎవరెవరు వెళ్ళాలా? బయటికి వెళ్ళండి. పోయి ఎవరు రిలేటెడో మొత్తం నంబర్లు తీసుకోండి. నంబర్లు తీసుకో. సరే ఓకే. సరే, మీడియా మిత్రులకి మళ్ళొకసారి చెప్పేది ఏంటంటే, ఈ కాలాపూర్ గ్రామం వారి బాధితుల భూములు ఇవి. ఈ భూముల్నే మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ కింద మొత్తం దాదాపు ఇక్కడ 150 ఎకరం ఉంది. 150 ఎకరం అంటే దాదాపు 150 ఎకర్స్ BCSC ST ల్యాండ్. ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు అట్లా ఉన్న కుటుంబాల భూముల్ని వీళ్ళ భూముల మీద కన్నేసి ఇది ఇండస్ట్రియల్ పార్క్ కింద తీసుకొని పోతాను. విషాదకరమైన విషయం ఏంటంటే, ఈ భూముల పక్కనే రెడ్ల భూములు 150 ఎకరం ఉంది. ఆ 150 ఎకరం భూమిలో 1 ఇంచు భూమిని కూడా టచ్ చేయట్లేదు గవర్నమెంట్. ఓన్లీ BCSC ST భూములు మాత్రమే టచ్ చేస్తుంది. ఇంత దుర్మార్గమైనటువంటి, చెప్పండి విషయం అంతా చెప్పిరండి. ఇంత దుర్మార్గంగా 100,000 ఎకరాలు ఉన్నటువంటి రెడ్ల భూములను టచ్ చేయకుండా ఓన్లీ BCSC ST భూముల్ని ప్రైవేట్ పట్టా ల్యాండ్స్, లావణ్య భూములు తీసుకుంటారు పక్కన. అది పోనీయండి. దానితో పాటుగా అది పోగొట్టం కానీ అది తీసుకుంటున్నారు. ఆ సబ్జెక్ట్ అట్లా ఉంచండి. ఇక్కడికి వస్తే ఇది ప్యూర్ ప్రైవేట్ పట్టా ల్యాండ్. ఈ పట్టా ల్యాండ్ కూడా 159 ఎకరాలని దీన్ని తీసేసుకుంటుంది గవర్నమెంట్. పక్కన ఉన్నటువంటి రెడ్డి ల్యాండ్ ఎందుకు టచ్ చేయట్లేదు? అసలు ఈ పార్క్ అటుపోకుండా ఇందులోనే పార్క్ అని చెప్పడమే. ఈ మ్యాపింగ్ అలొకేషన్ మొత్తం ఈ ఏరియానే చేయటం ఏంటి? ఇక్కడికే ఈ మ్యాపింగ్ తయారు చేయడం ఏంటి? ఈ మ్యాప్లో ఈ BCSC STల భూములే అంటే అంత పగ ఏంటి గవర్నమెంట్కి? BCSC ST వర్గాల మీద ఇంత పగా ప్రతీకారాలు ఏంటి? మీకు ఓట్లేసి రాజ్యం ఇచ్చినందుక, మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేసినందుక, మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసినందుక, మీ ఇళ్లలో పనిచేసినందుక, బతికినంతకాలం మీ భూములలో రక్తమాంసాలు ఒడిచి మీకు చాకిరి చేసి మీ పంటలు పండించి మీ కొంపల్లో పనిచేసి మిమ్మల్ని పెంచి పెద్దోళ్ళని చేసినందుక పగ? దేనికి పగబట్టిరు మమ్మల్ని? ఎకరం అరెకరం ఉన్నోడి మీద పగ.
ఏం పగ ఇది అంటున్నా. పక్కన ఉన్న 150 ఎకరాల రెడ్డిస్ భూస్వాముల ల్యాండ్ గవర్నమెంట్ ఎందుకు టచ్ చేయలేదు? ఎస్సీ ఎస్టీ భూముల్ని ఎందుకు టచ్ చేస్తుంది? బీసీ భూముల్ని ఎందుకు టచ్ చేస్తుంది? గవర్నమెంట్ మీద కేసు పెడతాం, గవర్నమెంట్ మీద పెడతాం, సుప్రీంకోర్టు దాకా పోతాం, హైకోర్టులో పిల్లేస్తాం, గవర్నమెంట్ మీద యుద్ధం చేస్తాం, గవర్నమెంట్ మీద పోరాటం చేస్తాం. ఇది మామూలు మోసం కాదు. రైతుల భూముల్ని, అణగారిన కులాలు దట్టు బీసీ ఎస్సీ ఎస్టీల భూముల్ని ఇంత అన్యాయంగా ఆక్రమించేవాడు ఎవడైనా పర్సన్ అవుతాడు. భూ ఆక్రమణ పర్సన్ చేస్తాడు. బట్ గవర్నమెంటే ఆక్రమిస్తుంది ఈరోజు. నేరస్తుడు ఇక్కడ గవర్నమెంట్. ఎవరు నేరస్తుడు అంటే రేవంత్ రెడ్డి నేరస్తుడు ఇక్కడ. ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దుశ్చర్యల్ని తీవ్రంగా ఖండిస్తాను. రేపటి నుంచే మేము ఇక్కడ కాలాపూరు, రాపోలు గ్రామాల్లో పోరాటం మొదలు పెడతాం. అసలు ఇది గమనించాలి ప్రజలారా, తెలంగాణ ప్రజలారా. బీసీ ఎస్సీ ఎస్టీ భూములు మొత్తాన్ని తీసుకోవడం ఏంటి గవర్నమెంట్, రెడ్డి భూములను వదిలిపెట్టడం ఏంటి, ఒకనాడు ప్రభుత్వం ఇచ్చిన లావణ్య పట్టా భూములు తీసుకోవడం ఏంటి, మిగతా భూములను ఎవరి ముట్టుకోకపోవడం ఏంటి, దీని ఆంతర్యం ఏంటి అంటే ఈ గవర్నమెంట్ ప్యూర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యాంటీ ఎస్సీ ఎస్టీ బీసీ గవర్నమెంట్. ఇది పక్కా రెడ్ల ప్రభుత్వాన్ని ఆధారాలతో సహా రుజువు అయిపోయిందిగా. రెడ్ల భూములు ముట్టుకోకుండా బీసీ ఎస్సీ ఎస్టీ భూములు ముట్టుకున్నారు కదా, అంటే ఇది రెడ్డి గవర్నమెంట్. ఇది పచ్చి రెడ్డి గవర్నమెంట్, యాంటీ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం గవర్నమెంట్. అందుకని దీని మీద పోరాడతాం, ఎంత దాకానే పోతాం ఈ పేదల పక్షాన అని తెలియజేస్తాం. రండి ముందుకు పోయి చూద్దాం. అలా ఒకళ్ళు చేయండి మరి. ఆయన ఒక్కటి వాళ్ళు ఇప్పుడు మీకు చెప్పినట్లే సార్, మేము అందరినీ మా ఊరు వాళ్ళని అందరినీ కాపాడండి సార్. మాకు పొలాలన్నీ వదిలేదు సార్, కొంచెం కొంచెం ఉన్నాయి అందరికీ. సార్ కట్టం జరుగుతుంది పోదాం. లైటింగ్ పోతే భూమి చూడండి. రోడ్ అవతల కూడా కొంచెం ఇక్కడ గోవులు బార్లు ఉన్నాయి సార్ ముందర అడుకో. పశువులు బండ్లు కవర్ చేయండి. బెదురు టైం మనం ఇంటికి మనం ఈ భూమి ఎవరిది చెట్టు మన అనంతయ్య, గంగయ్య, సత్యయ్య ఎప్పటిదో చెట్టు. మీరికి వస్తుంది. ఈ భూములే కాలాపూర్ ఎస్సీ ఎస్టీ బీసీ భూములు, యాదవుల భూములు ముఖ్యంగా. ఈ యాదవుల భూములను కూడా గవర్నమెంట్ లేపి ఈ ప్రైవేటు పట్టా ల్యాండ్స్ తరతరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి మరి తండ్రులు తాతల నుంచి వస్తున్నటువంటి వారసత్వ భూమి. ఈ పట్టా ల్యాండ్ ఈ పట్టా ల్యాండ్ కూడా మరి 250 దాదాపుగా ఇక్కడ ఉన్న 159 ఎకరాల ప్రైవేటు పట్టా ల్యాండ్ బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా మరి గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పార్క్ కింద ఇది తీసేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. పక్కన ఉన్న మాత్రం రెడ్ల భూములు టచ్ చేయట్లేదు. ఇది గమనించాల ప్రజలారా. ఏది మాట్లాడారు స్పీకర్ ఆన్ చేయండి అమ్మా. ఆడియో గారు నమస్కారం అండి. నా పేరు విశారదన్. ఇక్కడ ఈ కాలాపూరు, రాపోలు గ్రామాలకు వచ్చాను సార్. అదే ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ కింద ల్యాండ్ జరుగుతుంది కదా, ఏంటి సార్ ఇక్కడ అసలు ఇంత ఘోరంగా, ఇంత అన్యాయంగా బీసీ ఎస్సీ ఎస్టీల చిన్న చిన్న రైతుల భూములను చేస్తున్నారు ఏంటి సార్? ఎట్లా ఇది? ఎక్కడి నుంచి వస్తుంది డైరెక్షన్? ఏంటి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందా ఎట్లా? అదే మరి ఇక్కడ 150 ఎకరం రెడ్డిస్ ల్యాండ్, 150 ఎకరం టచ్ కూడా చేయట్లేదు సార్. రీజన్ ఏంటి అంటే అంత లిటరల్ గా వాళ్ళ భూమి టచ్ చేయకుండా బీసీ ఎస్సీ ఎస్టీ భూములు మాత్రమే టచ్ చేయడానికి ఏమైనా రీజన్ ఉందా సార్? అంటే గవర్నమెంట్ ఏమైనా ఆర్డర్ ఇచ్చిందా రెడ్ల భూములు టచ్ చేయొద్దని? ఏ రిక్వెజేషన్?
రెడ్డిస్ ల్యాండ్ వాళ్ళది ఎందుకు టచ్ చేయలేదు? రీజన్ ఏంటి? దీని మ్యాపింగ్ అంతా ఇటే ఎందుకు జరుగుతున్నది? మ్యాపింగ్ అంతా ఈ డిజైను వాళ్ళ భూముల్లోకి, రెడ్ల భూముల్లోకి అసలు టచ్ కూడా చేయకుండా బీసీ ఎస్సీ ఎస్టీ భూముల వైపే ఎందుకు జరుగుతుంది ఈ లొకేషను, ఈ మ్యాపింగు, ఈ ఇండస్ట్రియల్ పార్కు? దాని రీజన్ చెప్పగలరా? వాళ్ళది రెండు పక్కల ఉన్నా సార్ ల్యాండ్ కూడా. అన్ని వైపులు వస్తుంది కదా వాళ్ళ భూమి, 2-3 వైపులో వస్తుంది కదా. కరెక్ట్గా ఆ బిట్లో వదిలిపెట్టి ఈ బిట్లోకి రావడం ఏంటి? ఆర్డీఓ గారు, మీకు లాస్ట్కి అధికారులే ఇరికేది, ఎవడు పొలిటీషియన్ ఇందులో ఇరకడు. ఏమో ఓవరాల్ డైరెక్షన్ ఉంటుంది, మీరేమో ఇరుకుతారు. దయచేసి గవర్నమెంట్ ఆఫీసర్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఇది ఒక పెద్ద భూ పోరాటం జరగబోతుంది. మీ అధికారులు వాళ్ళు పొలిటీషియన్స్ చేసే కుట్రలు, వాళ్ళు చేస్తున్నటువంటి ఈ దోపిడీలో మీరు భాగస్వాములు కాబాకండి. మీ ఆత్మాభిమానంతో సగౌరవంగా ఈ ల్యాండ్ ఎక్విజిషను, ఈ మొత్తం దుర్మార్గమైన చర్య నుంచి మీరు బయటికి రండి. ఇది తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఈ భూములు కావాలనుకుంటే గవర్నమెంట్ ఎక్కడి నుంచైనా తీసుకోగలదు. సాకలోళ్ళు, మంగళోళ్ళు, ముత్రాశోళ్ళు, యాదవులు, ముస్లింలు, మాలామాదిగలు, కుర్మగొల్లోళ్ళు ఈ భూములా సార్ కొట్టకపోయేది? లావణ్య భూములు కొట్టకపోతారు ఎవడన్నా? పట్టా భూములు, ప్రైవేట్ తాతల నుంచి వస్తున్న పట్టా భూములు తీసుకుంటాడా సార్ ఎవడన్నా? రెడ్డిస్ ల్యాండ్ ముట్టుకోకుండా ఉంటాడా సార్? ఏం గవర్నమెంట్, ఏం ఆఫీసర్ సార్ ఇది? హృదయానికి బాధ అనిపించట్లే, పాపం అనిపించట్లే సార్ ఇది. ఆర్డీఓ గారు, నేను వస్తా, కలెక్టర్ గారి దగ్గరకు వస్తా, అందరం కలిసి మాట్లాడతా నేను మీతో. ఇది చాలా తీవ్ర రూపం దాలుస్తుంది. మీరు జరిగేటువంటి పరిణామాలలో మీరు ఆఫీసర్స్గా మీ మీద మాకు సానుభూతి ఉంటుంది. మీలాంటి ఆఫీసర్లు ఇందులో ఇరకబాకండి. ఇది దుర్మార్గమైన రాజకీయ కుట్రలో మీరు భాగస్వాములు కావద్దు. రైట్. ఓకే సార్, ఓకే ఓకే. ఎంత దూరం చెప్పు. ఈ మొక్కలే ఫస్ట్ ఇది తీసుకపోతుంది. ఈ భూమి ఆ మొక్కలేసింది ఎవరు? బీసీలేనా? నా కొడుకులు ఇటు భూములు తీసుకుంటారు, ఇటు వాడి భూములు మాత్రం వదిలిపెడతారు. మధ్యలో ఇక్కడ వాళ్ళ భూమి ముట్టలేదు సార్. ఎంత పెద్ద ధైర్యం! ఏం మాట్లాడలేవాడు? అది మాట్లాడలేదు, కనబడుతుంది కదా సార్, ఏం మాట్లాడలేదు. నేను పోతే కూడా ఆన్సర్ లేకుండా గట్ట చెప్తారు, మనం గొలుస్తారు. మరీ ఘోరంగా ఉందమ్మా. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో నన్ను కొంత ఆలోచించారు, ఇంత దుర్మార్గంగా వచ్చింది. వాడి భూమి వాడే అసలు భూమిలో మ్యాపింగ్ చేసిందే కేసీఆర్. అసలు మొత్తం పెద్ద ఫస్ట్ కుట్రదారుడే కేసీఆర్. ఆడిపోవాలా? ఎన్నో రోజు పెట్టి అంటే పిల్ల అజేలా వేసుకొని పోవాలి. ఇక్కడ నిలబడి జస్ట్ నిలబడదాం. బండికి ఫోన్ చేస్తా.
కాళ్ళు జరుగుతున్నాయి. వాటికన్నా ఇది ఈ మొక్క చూపిస్తాయి. కరెక్ట్ ఎంతసేపు పడుతుంది రాపోలు మనకి? ఇప్పుడు లాస్ట్ ఆడ శిబిరం ఉందిగా. ఇద్దరు గడ్డి కూడా తీసుకోండి అన్న. అది రాకేష్ పైన రోడ్డు మీదకి వెళ్ళాయి. ఇది ఉదయం వస్తే భలేగా ఉండదు. ఎమ్మెల్యే ఎప్పుడన్నా ఈ పొలాలు తిరిగిండా? రమేష్ అన్న ఎప్పుడన్నా తిరిగిండా? ఎప్పుడు తిరగలేదు సార్. జైలు పంపుతా అంటున్నాడు. మనసులో అటే వెళ్ళిపోతాం ముగ్గురాము. ఓకే రైతు పేరు చెప్పు. క్యాస్ట్ మున్నూరు కాపు అట్లా వెంకటయ్య అశోక్. నిన్న అంతా 36 ఎకరాలు ఉన్నాం సార్. 36 ఎకరాలు సార్. వాళ్ళ బొందలు అన్నీ వేరే ఏముండదు. రైతు ఉన్నాడా? ఉన్నారు సార్ రైతులు. పిలు. ఇట్రాండి ఇట్రాండి ఇట్రాండి. ఇవి రావాలి. పంట రావాలి. మీడియా మిత్రులారా, ఇదే కాలాపూరు ఇండస్ట్రియల్ పార్క్ కింద భూములు లాక్కోవడంలో భాగంగా కొంచెం గ్యాప్ ఏంటి. మున్నూరు కాపు కులస్తులు బీసీ డి గ్రూప్ లో ఉన్న మున్నూరు కాపులు వెంకటయ్య, గాన్ల వెంకటయ్య, ఒక 5-6 ఈ కుటుంబ సభ్యుల కింద 30 ఎకరాల పైన ఉంది. 30 ఎకరాల భూమిలో కూరగాయలు పండించుకుంటా, మొక్కలు పండించుకుంటా జీవనాధారం, బతుకు తెరువు ఇక్కడనే. వీళ్ళ బతుకు తిండి ఎలా తీసుకుంటారు ఈ కూరగాయలతో. ఇగో ఈ రైతు, ఇగో ఈయన రైతు, ఇగో ఈ తల్లి, ఇగో ఈ అమ్మ. వీళ్ళిద్దరూ ఈ భూములు పంటలు పండించుకుంటే ఈ భూములు లాక్కపోతారట. మొత్తం ఈ భూములు లాక్కపోతారు. ఇక మొత్తం పక్కన ఉన్నటువంటి 150 ఎకరం, 100 ఎకరం ఒక బిట్టు, 50 ఎకరం బిట్టు, రెడ్లు మాత్రం ఆ రెడ్ల భూములు టచ్ చేయరట. వీళ్ళ భూములు లాక్కోవడానికి గవర్నమెంట్ ఎంటర్ అవుతుంది. ఈ పట్టా భూములు ఒక ప్రైవేట్ తాతల నుంచి వస్తున్నటువంటి బీసీ భూములు. పక్కన సాకలోలే, మంగళోలే అందరి ఉన్నాయి. ఈడ ఒక 30 ఎకరం బీసీ మున్నూరు కాపు. మరి ఇలా భూములు లాకపోవడం ఏంది? ఈ ఘోరమైన చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. చక్కటి నల్లరేగడి భూములు, బంగారంలాగా కూరగాయలు పండించుకొని వాళ్ళు జీవనాధారం బతుకుతున్నారు. మనిషికో 4-5 ఎకరాలు ఉన్నాయి, ఒక 5-6 కుటుంబాలు బతుకుతున్నాయి. ఇందులో ఈ భూములు వేసుకపోవడం అనేది దుర్మార్గమైన చర్య. నేను ఇప్పుడు ఆర్డీఓతో మాట్లాడితే 10 నిమిషాలు మాట్లాడిన ఒక్క మాట మాట్లాడలే. ఎందుకు చేస్తున్నామంటే ఒక 0 వర్డ్. నాతో ఆర్గ్యూ చేయాలి కదా ఆర్డీఓ. అట్లా కాదు ఇట్లా అని చెప్పాలి కదా. అట్లా కాదు ఇట్లా కాదని చెప్పాలి కదా. ఇక కంకులు పెట్టుకొని బతుకుతాను. ఏమొస్తుంది దీని మీద?
నెలకు 10,000 మందం కూడా ఇన్కమ్ రాదు మొత్తం కొడితే రైతుకి వచ్చే ఇన్కమ్ ఏముంటుంది? ఒక 4 ఎకరాలు ఉన్నోడికి దాని మొత్తం పెట్టుబడులు మొత్తం తీస్తే కనీసం నెల మీద 10-15 వేలు వస్తే అది ఎక్కువ. అంటే బతుకుతారు, సుతారులు పని చేస్తే ఏం మిగులుతాయో రైతుకు మిగిలేదు కూడా అదే. ఇట్లా బతుకుతున్న వీళ్ళ మీద ఈ కక్ష కట్టి ఈ భూములు తీసుకుపోవడం ఏంటి? ఈ భూముల్ని వీళ్ళ భూముల్లో తీసుకుపోవడం, బీసీ ఎస్సీ ఎస్టీ భూములను మాత్రమే తీసుకుపోవడం, ఇది ఏం చర్య? ఇది చాలా దుర్మార్గం. కూరగాయలు పండించుకొని 360 రోజులు ఇలా బావులు 4 బావులు ఉన్నాయి. ఆ బావి నీళ్ళతోటి 4 బోర్లు వేసుకొని ఆగమ్మా 4 బోర్లు వేసుకొని కూరగాయలు పండించుకుంటా ఏ రోజుకు ఆ రోజు ఈ కూరగాయల మీద బతుకుతున్నారు. ఈ భూములు తీసుకుపోతే వీళ్ళు ఏడ బతకాలా? ఇలా జీవితం ఏంటి? అందుకని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు గుండె కరిగే సబ్జెక్ట్ ఇది. గుండెలు కరిగి పోయే విషయం ఇది. ప్రతి రైతు ఆలోచించాలి. ఈరోజు ఈ రాక్షసుడు మన గ్రామానికి వస్తుంటే రేపు ఇంకో గ్రామానికి, రేపు ఇంకో గ్రామానికి. తెలంగాణలో ఉన్న 12,000 గ్రామాలకి ఈ రాక్షస ప్రభుత్వం ఎంటర్ కాబోతుంది. అందుకని ఈ రాక్షస ప్రభుత్వాన్ని కట్టడి చేయాలంటే, అంటే ఇక్కడ విలువైన హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణ భూములు బంగారం లాగా మారి రేట్లు వస్తున్న ఈ తరుణంలో ఈ భూముల్ని పారిశ్రామికవేత్తలకి, పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి, ఇండస్ట్రీస్కి ఈ భూములను అప్పచెప్పి వీళ్ళ నోట్ల మన్ను కొట్టి వీళ్ళని ఈ మట్టిలో బొందబెట్టడానికి తిరుగుతుంది గవర్నమెంట్. అందుకని ఈ గవర్నమెంట్ మీద పోరాటం చేసి ఈ భూములను మళ్ళీ తిరిగి సంపాదించడం కోసం రైతులను తీసుకొని భూమి మీదకి వచ్చిన, ఈ భూమి మీద సంకల్పం తీసుకొని ఒట్టు తీసుకున్నారు. ఈ భూమి మీద వదిలిపెట్టేదే లేదు గవర్నమెంట్ని భూములు వచ్చేంతవరకు. విశారదం గారి నాయకత్వం, రక్షించుకుందాం బీసీ ఎస్సీ ఎస్టీ భూముల్ని, రక్షించుకుందాం బీసీ ఎస్సీ ఎస్టీ భూముల్ని, రక్షించుకుందాం కాలాపూర్ బీసీ ఎస్సీ ఎస్టీ భూముల్ని, రక్షించుకుందాం కాలాపూర్ బీసీ ఎస్సీ ఎస్టీ భూముల్ని, రక్షించుకుందాం కాలాపూర్ బీసీ ఎస్సీ ఎస్టీ రైతుల భూముల్ని, రక్షించుకుందాం కాలాపూర్ బీసీ ఎస్సీ ఎస్టీ రైతుల భూముల్ని, రక్షించుకుందాం కాలాపూర్ బీసీ ఎస్సీ ఎస్టీ రైతుల భూముల్ని. రక్షించుకుందాం రాపాల్లో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీల భూములను, రక్షించుకుందాం రాపాల్లో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీల భూములను. మొదటగా ఈ భూసేకరణకు వ్యతిరేకంగా దాదాపు 15 రోజుల నుంచి ఇక్కడ టెంట్ వేసుకొని నిలదీక్షలు చేయడం జరిగింది. మా పోరాటానికి మద్దతుగా వచ్చినందుకు డాక్టర్ విశారదన్ మహారాజన్న గారికి మా గ్రామ రైతుల తరఫు నుంచి, కాలాపూర్ రైతుల తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దాదాపు 2 గ్రామాలు కలుపుకొని 1,200 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ తేవడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ను వెంటనే రద్దు చేయాలని మేము దాదాపు 4 సార్లు కలెక్టర్ గారిని కలిసాము, ఆర్డీఓ గారిని కలిసాము, ఎంఆర్ఓ గారిని కలిసాము, కలెక్టరేట్ ముట్టడి కూడా చేశాము. ఈ రోజు ధర్నా కార్యక్రమం రాస్తారోకం కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. మేము ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం రావడం జరుగుతుంది, ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఒకవైపు నుంచి పోలీసు వాళ్ళు ఫోన్లు చేసి బెదిరియడము, ఇదే జరుగుతుంది రొటీన్ గా. మా మద్దతు, మా పోరాటానికి ఇక్కడ ఉన్న మా నాయకులు కొంతమంది అన్నగారి దృష్టికి తీసుకుపోయారు మొన్న రీసెంట్ గా. అన్న ఒక్క రోజు 2 రోజుల గ్యాప్ లో మన ఊరికి రావడం, అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే విశారదన్ మహారాజన్న చిన్నప్పటి నుంచి నేను దాదాపు 2009 నుంచి చూస్తున్నా. నాకు అన్న పాత పరిచయం, అన్న నన్ను గుర్తుపట్టిందో నాకు తెలియదు. అన్న మాకు అన్న వస్తే 100% మన సమస్యకు పరిష్కారము ఖచ్చితంగా లభిస్తుంది. ఎందుకంటే మొన్న మనం రీసెంట్ వచ్చాం, ఖమ్మం వెలుగుమట్టలో అన్న పోయి దుమ్ము దులిపిండు, అన్న వెలుగుమట్టలో పోయిండు, సమస్య పరిష్కారం దొరికింది. అదే విధంగా రాపోల్ కాలాపూర్ రైతులకు కూడా అన్నగారు వచ్చినందుకు 100% మనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తూ అన్నగారికి మా గ్రామ రైతుల తరఫు నుంచి, కాలాపూర్ రైతుల తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. భూమి కాళ్ళపురము మాది ఒకటానే ఉన్నది కదా కడశాల.
కష్టాలమ్మ యొక్క తానే ఉన్నది. మేము మస్తు కష్టపడమన్నా. మేము 1 నెల రోజులు జేసీపీ నడిచింది. మళ్ళా మా మామ తరాల నుంచి మేము ఆ భూమి చేసుకుంటున్నాము. ఇప్పుడు మేము భూమి లాక్కుంటామంటే మేము ఎక్కడ పోవాలి, మేమేం చేయాలి, మేము ఏడ బతకాలి, ఎక్కడ పోయి పడాలి. నేను పుట్టెడు నొప్పులతోని వచ్చి ఈడ పానస్థలం పడుతున్నా. ఎందుకంటే మన ఊరిది అభిమానం పోవద్దు అంటాని నేను ఈడ పానస్థలం పడుతున్నా. అన్నల్లాల మీ అందరికి నమస్కారము. మేము 1 నెలలు చేసి నడిచింది. 2 బావులు కొట్టినాము. ఒక బావిలో నీళ్లు రాలేదు, ఒక బావిలో నీళ్ళు వచ్చినాయి. అది దరి నిలబడలేదు. మా సొంతంగా మేము తంబాలు తెచ్చుకున్నాము. మా సొంతంగా మేము వైర్లు తెచ్చుకున్నాము. మేము రాయికి రప్పకు రక్తాలు తీసినాము. చెమట బొట్టు తీసేసినాము అన్న. మేము చాలా కష్టపడ్డాము. మాకు ఈనాడు చాలా దుఃఖం వస్తున్నది అన్న. మాకు చాలా దుఃఖం వస్తున్నది. ఈ భూతాలి ఓగుడది. ఈ భూతాలి మమ్మల్ని రక్షించింది. భూతాలి మమ్మల్ని చాలా రక్షించింది. నా బిడ్డల పెళ్లిళ్ళు చేసిన, అందరు పెళ్లిళ్ళు చేసిన. ఇప్పుడు నాకు నేను గిట్లయినా అన్నల్లాల మీ అందరికి నమస్కారము. నా తప్పుంటే క్షమించండి. అలాగే మన సర్పంచ్ గారు, వీరందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు ఎమ్మి ముతలీఫ్. నాకు 3 ఎకరాల పొలము పట్టబోనం సార్ మాది. అయితే నేను హ్యాండిక్యాప్ సార్. నాకు ఎప్పటి నుంచి అంటే 2090 నుంచి మైనస్ పాయింటే. ఎందుకంటే నాకు 2 ఆడపిల్లలే. అయితే రేపు భవిష్యత్తులో బ్రతకడానికి అల్లుడు చుట్టం కాదు, ఆధ్యక్షుడు నీడ కాదు. కాబట్టి నాకు ఈ భూమి ఉన్నదంటే ఎంతో మంది 10 రూపాయలు నమ్మేవారు. కానీ నాకు ఇప్పుడు అలాంటి భూమి కోల్పోతున్నానంటే నేను బ్రతకడం వేస్ట్. నా గ్రామస్తులు అందరూ కలిసి దయచేసి మా సార్ గారు వచ్చారు. సార్ మీకు 3 నమస్కారాలు. ఎందుకంటే నాకు అటువంటి బాధ. ఎందుకంటే నాకు రేపు పిల్లలు లేరు, పిల్లలు లేరు. నాకు ఒకవేళ చనిపోతే నా గ్రామస్తులు అందరూ సమాధి చేయవలసింది కోరుచున్నాను. కాబట్టి ప్రత్యేకంగా సార్కి ధన్యవాదాలు. మాకు ఎలాంటి ఆధారము లేదు సార్. మాకు వేరే ఎనికిరాండాయా పార్కు వస్తాయి, పార్కు ఇండస్ట్రియల్ పార్క్ వస్తాయి. తోలుకపోయానికి అయితే భూములు తీసుకుంటామని చెప్తున్నారు. ఆ చెప్పిన తర్వాత మీకు పైసలు ఇచ్చి మీకు జాబులు ఇస్తామని చెప్తున్నారు. కానీ నాకు హ్యాండిక్యాప్ కాబట్టి నాకు ఎలాంటి జాబ్ ఇవ్వరు. 2 నెలల తర్వాత వాళ్ళు సరే అని చెప్తారు. వచ్చిన తర్వాత గుత్త మీద ఎంట కలుపుతుంటారు. ఆ తర్వాత భార్య కూడా ఎంటకు రానియదు. కాబట్టి దయచేసి నేను కోరుచున్నది ఏంటంటే, మీరు ఎలాంటి ప్రయత్నం చేసినా, ఎలాంటివి చేసినా సరే మాకు దాని తప్ప వేరే మార్గం లేదు. మన రాపోల్ విలేజ్ లో మొత్తం ఇండస్ట్రియల్ కారిడార్ కోసం అని ఒక జీవో తీసుకొచ్చింది. ఆ జీవోకు వ్యతిరేకంగా రైతులు మన భూములు ఇయ్యమని చెప్పి పోరాడుతూ ఉన్నారు. ఆ పోరాటానికి మీరు అండగా ఉండడానికి ఇచ్చేసినటువంటి రాపోల్ గ్రామానికి ఇచ్చేసినటువంటి మీకు పూర్తిగా మా గ్రామం నుంచి భూమి కోల్పోతున్న రైతుల నుంచి, గ్రామ పెద్దల నుంచి, అందరి నుంచి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రైతులు చాలా బాధలు ఉన్నారు సార్. మొత్తం వ్యవసాయ కుటుంబాలే, జాబులు ఏమి లేవు, ఇంకో వర్క్ ఏం రాదు వాళ్ళకు. కాబట్టి మొత్తం వ్యవసాయ కుటుంబం మీద బతికేటోళ్ళు. కాబట్టి ఆ వ్యవసాయ భూములు పోతే వాళ్ళు ఎట్లా బతకాలి, మా పిల్లలు బతికేంది, మా జీవితాలు ఏంది, ఆ కంట్రీలో వచ్చే జాబులు ఎవరికి ఇస్తాడు, ఏం చేస్తాడు. మొత్తం ఇండస్ట్రియల్ పార్క్ వచ్చి పొల్యూట్ అయిపోతుంది. మొత్తం వాటర్ పొల్యూట్ అవుతుంది, గాలి పొల్యూట్ అవుతుంది. ఈ విధంగా మళ్ళీ పొద్దుగా మన ఊరికే ఎఫెక్ట్ పడుతుంది. కానీ భూములను పోకుండా ఎట్టి విధంగా అయినా సరే భూములను జీవోను క్యాన్సిల్ చేసే దాకా మేము కొట్లాడతామని చెప్పి గత 10-12 రోజుల నుంచి దీక్ష కూర్చోవడం జరిగింది. గ్రామంలో అందరూ సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, అందరు గ్రామ రైతులు, పెద్దలు అందరూ వాళ్ళకి మద్దతుగా ఉన్నాము. అదే విధంగా మీకు కూడా మా సమస్య తెలుపుకుంటే మీరు మాకు అండగా ఉంటారని చెప్పిన 3 రోజులలో వస్తామని చెప్పి కరెక్ట్ 3 రోజులకు మా విలేజ్ వచ్చినందుకు మా గ్రామం తరఫున రైతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. అదే విధంగా
ఈ భూములు ఎదిగిగా పోకుండా మీరు మాకు అండగా ఉండి ప్రభుత్వంతో ఎవరితో ఏం మాట్లాడుతూ మాకు తెలియదు, కానీ మా పూర్తిగా మాకు భూములు పోకుండా మా రైతులకు అండగా నిలిచి మా ఊరు భూములను రైతులను మా ఊరి ఏమంటారు మా ఊరిని పూర్తిగా పొల్యూట్ కాకుండా కాపాడగలరని నా తరపు నుంచి పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామ భూబాధితుల శిబిర కార్యక్రమంలో పాల్గొంటున్న ఈ గ్రామ సర్పంచ్ మొదటి పౌరులు హేమలత కృష్ణ గారికి మరియు ఈ గ్రామ ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ రవిసాగర్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఈ గ్రామ పెద్దలు, భూబాధితులైనటువంటి రైతులందరికీ, పక్క గ్రామ సర్పంచ్ పులిందర్ గారికి, ఇక్కడికి వచ్చిన మీడియా వారికి అందరికీ నమస్కారం. అందరికీ జై భారత రాజ్యాంగం. తమ్ముడు సర్పంచ్ వాళ్ళ అమ్మగారు కొడుకు కృష్ణ నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఈ ప్రజల కోసం పోరాడాలని ఇంత గొప్ప శిబిరాన్ని ఏర్పాటు చేసి రైతుల పక్షాన నిలబడి వాళ్ళ కోసం కొట్లాడుతున్న సర్పంచ్ కృష్ణ గారిని అభినందిస్తున్న ఈ సందర్భంగా పోటాపోటీగా పక్క గ్రామంలో అదే భూబాధితుల విషయంలో కాలాపూర్ గ్రామంలో కూడా భారీ కమిట్మెంట్తో అక్కడ గ్రామంలో కూడా పెద్ద ఎత్తున యుద్ధం చేస్తున్న పులిందర్ గారిని కూడా మీ గ్రామం తరఫు నుంచి వారిని అభినందిస్తున్నా. ఎందుకు ఈ ప్రత్యేక అభినందనలు అంటే, ఇవాళ రేపు నాయకులు ఎట్లున్నారో తెలుసమ్మా, ఎవరు ఎటుపోతున్నారో ఎక్కడ మాయమవుతున్నారో అర్థం కాని ఈ రోజుల్లో గ్రామ సర్పంచులు గ్రామంలో ఉన్న రైతుల తరఫున ఉన్నారు తప్ప ఈ రాజ్యాన్ని పాలించే పాలకుల పక్షాన లేరమ్మా. పక్క గ్రామంలో పులిందర్ రెండోసారి సర్పంచ్, చిన్న వయసులో, అంత చిన్న పిల్లవాడు రెండోసారి సర్పంచ్ అయ్యిండు. ప్రజల గుండెల్లో ఉంటే 2 సార్లు కాదు 200 సార్లు అవుతారు సర్పంచ్. మా సర్పంచ్ కృష్ణ మాట్లాడుతూ విశారదన్ సారు మద్దతు చేయడానికి వచ్చారన్నాడమ్మా. నేను మద్దతు కోసం రాలేదమ్మా, నేను మద్దతు ఇచ్చాను, నన్ను మద్దతు ఇవ్వడానికి వచ్చిండని నన్ను అంటే నాకు అది అవమానం అమ్మ. నేను మద్దతు అంటే పరాయి వాడిని అని అర్థం. నేను మీ కుటుంబాల్లో కలిసి మీతో కలిసి యుద్ధం చేయడానికి వచ్చాను. నేను కలిసి పోరాడి కలిసి యుద్ధం చేసి మీ గ్రామాల్లోనే ఇక్కడే మీతో వీలున్నంత సమయం గడుపుతూ కోల్పోయిన భూములన్నీ మీ చేతికి వచ్చేంత వరకు ప్రాణాలు పోయినా ఎంతకైనా తెగిడిచి మీకేం కాకుండా బాధిత రైతులకు ఏమి కావద్దు, బాధిత సామాన్య అమాయకులైన బీసీ ఎస్సీ ఎస్టీ కుటుంబాల మీద ఒక్క చిన్న ఘాటు పడద్దు. త్యాగం చేస్తే నాయకులే చేయాలమ్మా, ప్రజలు కాదు త్యాగం చేయాల్సి. ఎందుకంటే నాయకుడు నాయకత్వం వహిస్తాడు, గౌరవాన్ని పొందుతాడు, కీర్తించబడతాడు, వీరుడుగా చరిత్రలో నిలబడతాడు. కాబట్టి ఆ వీరుడే త్యాగం చేయాలి తప్ప సామాన్య మీ ప్రజలు మీరు సుఖ సంతోషాలతో ఉండాలి. మీకోసం మేము యుద్ధం చేస్తూ ఉన్నాం. పోతు తల్లి, ఈ రాజ్యం రేవంత్ రెడ్డి భూసేకరణ చట్టం అమలు చేస్తానడమ్మా. ఏ భూసేకరణ అమ్మా ఇది? ఏం భూసేకరణ? ఇది భూమి మీద సమాధి చేసే సేకరణ అమ్మా. ఇది సమాధి చేసి తెలంగాణలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ చిన్న సన్నకారు రైతులకి గోరి కట్టి మన పీరియల్ నిలదీసి మన మీద, మన సమాధుల మీద, మన గోరీల మీద తిండి తిని బలిసిపోయిన రాజ్యంగా రేవంత్ రెడ్డి అవతరించడానికి చిన్న చిన్న రైతుల నోటికాడ భూమి లాక్కుంటున్న దుర్మార్గుడమ్మా రేవంత్ రెడ్డి. ఈ ఎమ్మెల్యే నాటమ్మా, ఎమ్మెల్యే అంటే ఓట్లేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యే ఇలాంటి ఎమ్మెల్యేని గెలిపిస్తే
అయ్యా మా భూములు లాక్కుంటున్నారు ఏంది సంగతి అని అంటే, మా భూములు లాక్కుంటున్నారు ఏంది సంగతి అంటే ఆయన అంటున్నాడు కదా, మీరు ఎక్కువ పోరాడితే మిమ్మల్ని జైలు పాలు చేస్తా అని బెదిరిస్తున్నాట. నిన్ను బెదిరి కాదు, మమ్మల్ని జైలు పాలు చేయడం కాదు, నీవు నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్ను మీ ఇద్దరికి రాబోయే ఎన్నికల్లో గోరిగట్టి మిమ్మల్ని సాగనంటే పని చేస్తున్నాం. ఎందుకంటే చూడండి అమ్మా, 100 ఎకరాలు, 1000 ఎకరాలు, లక్షల ఎకరాలు గవర్నమెంట్ దగ్గర ఉన్నదమ్మా. పెద్ద పెద్ద రైతుల దగ్గర ఉంది, ప్రభుత్వం దగ్గర ఉంది. అనేక రకాల ప్రభుత్వ భూములు ప్రభుత్వం దగ్గర లక్షల ఎకరాల భూమి ఉంటే నోటికాడ కూలీనాలి చేసుకొని 1 ఎకరం 2 ఎకరాల మీద వ్యవసాయం చేసుకొని తిండి తినేటువంటి సన్న చిన్నకారు బీసీ ఎస్సీ ఎస్టీ రైతుల భూములు కావాలన్నా నీకు ఈ భూములు కావాలన్నా? ఏం గవర్నమెంట్ దగ్గర లక్షల ఎకరాల భూములు లేవా? 1000 ఎకరాల భూములు లేవా? వీళ్ళు బతికే సామాన్యంగా బతికే తిండి తిని బతికే దాని మీదనే ఏదో మామూలుగా బతికేటువంటి ఒక రైతుల 2 ఎకరాలు 3 ఎకరాల భూములు గవర్నమెంట్ ఏ హక్కుతో తీసుకుంటుంది? లావణ్య పట్టాల కింద తీసుకుంటుంది. గవర్నమెంట్ భూములు ఏవైతే అప్పట్లో ఇచ్చిందో ఆ భూములు తీసుకుంటుందట, పట్టా భూములు కూడా తీసుకుంటుందట. ఎవడిచ్చిండు మీకు హక్కు అంటున్నా? ఎవడు మా భూమిలో నీకు అడుగు పెట్టే హక్కు ఎవడిచ్చాడు నీకు హక్కు అని అడుగుతున్నా. ఎవరు అని బతకరాని నీకు ఎవడిచ్చిన హక్కు? మా భూమిలో అడుగు పెట్టడానికి నీకు ఎవడు హక్కు ఇచ్చిండు? దేనికి? ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, అసలు ఆక్రమించే స్వభావం, ఒక భూమిని ఆక్రమించటమా? ఎంత ధైర్యం అమ్మా! పక్కన భూములన్నీ చూసుకొని రావడం వల్ల లేట్ అయిందమ్మా. పక్కనట మరి ఇక్కడ ఒకరిద్దరు పేద రేట్లుంటే వాళ్ళని నేను అనట్లేదమ్మా. నేను పేద రేట్లేనా, పేద కమ్మ రైతులేనా, పేద వెలమ రైతులేనా, పేద అగ్రవర్ణాల రైతుల పక్షాన ఉండే మనిషినమ్మా నేను. నాకు కులం లేదమ్మా. కానీ నేనేమంటున్నానంటే తల్లి, పక్కన ఉన్నటువంటి గ్రామంలో 150 ఎకరాలున్న రెడ్డి రైతు భూమి ముట్టుకోడాటమ్మా. 150 ఎకరాలున్న రెడ్డి రైతు భూమిలో 1 సెంటు భూమి ముట్టుకోడాట. అక్కడ ఉన్న సాగలేల భూములు, గొల్లల భూములు, ముష్టిగొల్ల భూములు, చిన్న చిన్న సన్నకారు రైతులైన ఎస్సీ ఎస్టీ భూములు మాత్రం కావాలట. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందమ్మా దేశంలో? ఎందుకు 150 ఎకరాలున్న రెడ్డి రైతు భూమిలో పోయి ఎందుకు ఆ భూమిని ముట్టుకోవు? ఎందుకు ఆ భూమిని నువ్వు ఇండస్ట్రియల్ పార్క్ కింద ఆ భూమిని ముట్టుకోకుండా చిన్న చిన్న సన్నకారు రైతుల బీసీ ఎస్సీ ఎస్టీ భూములు ముట్టుకోవడం ఏంటి? సిగ్గు శరం ఉన్నా రేవంత్ రెడ్డికి అని అడుగుతున్నాయి. అంటే ఇది రెడ్డి రాజ్యమా? అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు బతకొద్దా? అణగారిన కులాలు బతకొద్దా? ఎస్సీ ఎస్టీ భూములు నీ బొంద మీద ఇండస్ట్రియల్ పార్కు నీ దినం మీద వేసుకొని హైదరాబాద్ లో కట్టుకొని సావు. ఈ గ్రామాలు దొరికినాయా? ఇక్కడ ఎస్సీ ఎస్టీ భూములు నీకు దొరికినాయా అని అడుగుతున్నాం. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం, మర్యాదగా గౌరవంగా ఏ గెజిట్ అయితే నోటిఫికేషన్ చేసి ఇండస్ట్రియల్ పార్క్ కింద 1450 ఎకరాలు కావాలని అమాయకులైన బీసీ ఎస్సీ ఎస్టీలు రాపోలు గ్రామంలో, కాళ్ళపూర్లో అమాయకులు, మూగజీవులు, నోరు తెరవనోళ్ళు, పిచ్చోళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీలు అనుకొని 1450 ఎకరాలు ఈ 2 గ్రామాల్లో సేకరించాలనుకున్న రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని గౌరవంగా వెనక్కి తీసుకో, లేకపోతే నీ మీద యుద్ధానికి సిద్ధమవుతామని ప్రకటిస్తున్నావు. అమ్మా ఖమ్మంలో నెల రోజుల క్రితం అమ్మా 30-60 ఎకరాలు ఆడ ఈయన భూదాన యజ్ఞ భూములు. ఆ భూములలో 750 మంది ఇండ్లు నిర్మించుకొని ఉంటారు. 750 మంది అక్కడ ఇల్లు కట్టుకొని నిర్మించుకొని ఉంటే రేవంత్ రెడ్డి మంత్రులంతా కలిసి జేసీబీలు ప్రొక్లైన్లు వచ్చి 750 ఇళ్ళని నేలమట్ట చేసి భూమిని కూల్చిపారేశారమ్మ. అక్కడ ఆ ఇళ్ళని కూల్చేస్తే అక్కడ పోయి 750 కుటుంబాలని, నా కార్యకర్తల్ని 1000 మందిని తీసుకొని నడి రోడ్డు మీద కూర్చొని 2 రోజులు 3 రోజులు నిరాహార దీక్ష చేస్తే గవర్నమెంట్ దిగొచ్చి ఆ భూమిలో పట్టాలు ఇల్లు కట్టిస్తానమ్మా. నేను ఎవరి గొప్పతనం గురించో మాట్లాడలేదమ్మా. కానీ నేను చెప్పేది ఏంటంటే మనం పోరాడాలి. జీవితం అంటే పోరాటం, జీవితం అంటే పోరాటం, యుద్ధం. అదే మన ఆత్మగౌరవం. జీవితం అంటే రాజీ పడటం కాదు. రాజీ పడ్డవాడైనా వాడు మరణించడమైనా 2 సమానమే. యుద్ధం చేసిన వాడే చరిత్రలో నిలబడతాడు, యుద్ధం చేసిన వాడే వీరుడైతాడు, యుద్ధం చేసిన వాడి పేరే భూమి మీద ఎల్ల కాలం ఉంటది. ఒక సమ్మక సారలక్కలు
చదువు లేని వాళ్ళు 700 సంవత్సరాల క్రితం బొడ్ల కత్తులు పెట్టుకొని భూస్వామ్య రాజ్యాల మీద యుద్ధం చేసి తమ భూములు కాపాడుకున్నారమ్మా సమ్మక్కసార్లు. ఒక సాగలి అయినమ్మా గండ్ర గొడ్డలు తీసుకొని రోకల బండ తీసుకొని విష్ణుడు రామచంద్రారెడ్డి అనే 1,00,000 ఎకరాలున్న రెడ్డి మీద యుద్ధం చేసి భూములు ఇప్పించిందమ్మా. ఆనాడు చదువు లేని సాకలు అయినారు. మనం ఎందుకు రాజీ పడాలమ్మా? ఎందుకు రాజీ పడాలా? ఎవరికి భయపడి రాజీ పడాలా? రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేసి మన కడుపున పుట్టిన బిడ్డలకి ఒక్క అంగుళం భూమి పోకుండా ఆ భూమిని బిడ్డలకి ఇవ్వడానికే ఈ పోరాటం వల్ల పెట్టమని కోరుతామని నేను. ఎందుకు రాజీ పడాలి? ఎవరికి భయపడాలా? అర్ధరాత్రి పూటలు వచ్చి మీకు మాయమాటలు చెప్పి ఎవడైనా సంతకాలు పెట్టిస్తే వాడి సంకల చేతులు పెట్టి గుంజి అవతల పడేయండి. ఎవడైనా సంతకాలకు వచ్చినా అర్ధరాత్రి పూట మాయమాటలు చెప్పి మీకు ఉద్యోగాలు ఇస్తాం, మీకు అయ్యి ఇస్తాం, ఇవి ఇస్తామని తెల్ల కాగితాల మీద సంతకాలు కానీ ఎవడన్నా పెడితే వారి సంకల చేతులు పెట్టి గుళ్ళకొచ్చి ఊరు బయట పడేయండి. నాకు ఫోన్ చేయండి, మా వాళ్ళకి ఫోన్ చేయండి. చుట్టుపక్కల BC/SC ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు మిలిటరీ లాగా పహరా కాస్తారమ్మా. ఏ క్షణం మీరు ఏదొచ్చినా ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు. మా భూముల్ని ముట్టుకోవడానికి వీల్లేదు. 100 శతాబ్దాలుగా మా అయ్యలు మా తాతలు రక్త తర్పణం చేసి చెమటని ధారపోసి రక్త మాంసాలు ఈ భూమికి ధారపోసి ఈ ఊరిని కట్టి ఈ 100 ఎకరాల పంటలు పండించుకుంటూ వారసత్వంగా వస్తున్న భూముల్ని మేము ఎట్లా వదులుకుంటావా? ప్రాణమైనా పోవాల్సింది కానీ భూమి వదులుకో, సమస్య లేదు. అందుకని ఈ భూముల్ని కాపాడాల్సింది. మనం ఈ భూముల్ని కాపాడుకొని మన బిడ్డలకి ఇవ్వాల్సింది. అమ్మ ఎక్కడైనా రాజ్యం అంటే ఏం చేస్తారమ్మా? రాజ్యం ఒక దవాఖానా కట్టియాలా, ఒక బిడ్డలకు స్కూల్ కట్టియాలా, చేతి నిండా పని ఒప్పచెప్పాలా, మన అందరం చల్లగా బతకడానికి గవర్నమెంట్ అన్ని పనులు చేయాలి. ఇది ఏ పని చేయడట, ఉన్న భూములు లేకపోతారట. మనకి ఏమి చేయకపోగా, ఎలాంటిది చేయకపోగా ఉన్న భూములు లేకపోతారట. అంటే మాకు దవాఖానా లేదు, మా బిడ్డలకి మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేదు, మా చేతి నిండా పని లేదు, మా పోరగాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఉల్టా మాకున్న 2 ఎకరాలు 3 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి లాక్కపోతున్నాడు. ఈ ఎమ్మెల్యే అంటున్నాడు కదమ్మా మొన్న, నాకేం తెలుసు, నాకేం సంబంధం, ఇదంతా రేవంత్ రెడ్డికే సంబంధం అన్నాడట. ఎట్లా వాగిండో మొత్తానికి బయటికి తీసిండమ్మా. అవును, ఈ భూములు తెలంగాణ గడ్డ మీద BC/SC భూముల్ని అన్యాయంగా అక్రమంగా ఆక్రమణ స్వభావంతో మొత్తం భూముల్ని లాక్కోవడానికి రాక్షసులాగా బయలుదేరింది రేవంత్ రెడ్డి. అలాంటి రేవంత్ రెడ్డి అనే భూ రాక్షసుడు, భూ కామందుడి చేతిలో ఇవాళ మన 2 గ్రామాల భూములు అతని కంట్లో పడ్డాయమ్మా. ఇవాళ రాజ్యాన్ని అనేది మంత్రులు కాదమ్మా, ల్యాండ్ బ్రోకర్లు, భూమి దళారులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారమ్మా. దీని మీద మనం మాట్లాడాలి. దీని మీద మనం జ్ఞానంతో న్యాయంతో జీవితం అంటే అర్థం ఏంటో తెలుసుకొని ఆగండమ్మా, ఆగు తల్లి. జీవితం అంటే అర్థం తెలుసుకోవాలి, అర్థవంతమైన జీవితం గడపాలి, పోరాటం చేయాలి. అందుకనే ఈ పోరాటంలో మనం అందరం ఖమ్మంలో రాజీ పడ్డట్టయితే అమ్మా ఆ పని అయ్యేదా? ఖమ్మంలో రాజీ పడ్డట్టయితే 750 కుటుంబాల్లో 400 మందికి పట్టాలు ఇచ్చి ఆడ ఇల్లు కట్టిస్తామని ఏ కలెక్టర్ అయితే ఎల్లగొట్టిండో అదే కలెక్టర్ ఆ 400 మంది దగ్గరకు వచ్చి ఇదో మీకు పట్టాలు ఇచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకోండి అని ఎందుకు ఇచ్చిందమ్మా? ఎందుకో తెలుసా? ఆడ పోరాడింది నాయకుల గొప్పతనం కాదమ్మా, అక్కడ భూమి కోల్పోయిన ఇల్లు కోల్పోయిన బాధితులు నడి రోడ్డు మీదకి వచ్చి యుద్ధం చేసిండ్రమ్మా. దిగొచ్చింది రాజ్యం దిగొచ్చిందమ్మా. రాజ్యం ఇరారా బాబు, నువ్వే మాట్లాడుతురా. అందుకని నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరూ రాజీ పడకుండా మన భూమి వచ్చేంత వరకు ప్రపంచానికి తెలిసే విధంగా అవసరమైతే రాహుల్ గాంధీ దగ్గరికి పోయి, ఈ రాజ్యాన్ని నడుపుతున్నది రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి పైన రాహుల్ గాంధీ చెప్పాలా, ఢిల్లీకి పోవాలా, హైదరాబాద్ నడిచిపోవాలా, ఇక్కడ నుంచి నడక బయలుదేరి రేవంత్ రెడ్డి ఇంటి దాకా పోయానా అని ఏమి బాబు ఈ సంగతి ఏంటంటే రేవంత్ రెడ్డిని అడగాలి. అన్ని రకాలుగా పోరాటానికి సిద్ధపడాలి. సిద్ధపడి అన్ని పార్టీలను అడుగుదాం. మనకేం బేసేజం లేదు. టీఆర్ఎస్ నాయకులు అడుగుదాం వస్తారా పోరాటానికి. కానీ నేనేమంటానంటే అమ్మా, పోరాటం అంటే
ఒకసారి వచ్చి ఫోటో దిగి మీ దగ్గర కాగితం తీసుకొని పోయే టైప్ కాదమ్మా మేము. పోరాటం అంటే మన కొంపలో సమస్య వస్తే ఎట్లా తిరుగుతామో జనం కోసం సమస్య వస్తే అట్లా తిరగాలి. నాకు కావాల్సిన ఆ నాయకుడు అమ్మ, నాకు కావాల్సిన అలాంటి నాయకుడు. నీ ఇంట్లో పని దొరికితే బువ్వ తినవు, నీళ్లు పని చేసి పిచ్చి వేసేట్టు తిరుగుతాం. మనకి ఆ పని అయిందాక మనదే ఉంటుంది, మనకి ఆ పని అయిందాక నిద్ర పట్టదు. నాయకుడు కూడా అట్లనే తిరిగితే ఈ దేశం బాగుపడుతుంది, ఈ సమాజం బాగుపడుతుంది. నాయకుడు కూడా జనంలో మనిషి ఎట్లయితే తన ఇంట్లో పని మీద తిరుగుతాడో జనం కోసం కూడా అట్లా తిరిగే నాయకుడు కావాలి. అట్లా మనం పార్టీలు అడుగుదాం, టీఆర్ఎస్ని అడుగుదాం, మొక్కుబడిగా వచ్చి ఒక 10 నిమిషాల నుండి ఫోటో దిగిపోవద్దు. బీజేపీ పార్టీని అడుగుదాం, వస్తారా రారా. సిపిఎం అడుగుదాం, వస్తారా రారా. సిపిఐ పార్టీని అడుగుదాం, వస్తారా రారా. జాగృతి అధ్యక్షురాలు కవిత గారిని అడుగుదాం, వారిని ఆల్రెడీ అడగడం జరిగింది. ఈ యుద్ధంలో సిద్ధంగా ఉన్నా, నేను ఎప్పుడు పిలిచినా రావడానికి రెడీ అని వారు ప్రకటించడం జరిగింది. సంతోషం. అట్లా ఏ పార్టీనైనా ఎవరు వచ్చినా కూడా మనం కాదనొద్దు. ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఆ పార్టీలతోటి మనం యుద్ధానికి సిద్ధమైదామమ్మా. నాకు 10 రోజుల క్రితమే విషయం తెలిసిందమ్మా. ఈ గ్రామంలో నేను పాదయాత్ర చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చిన, ఈ గ్రామంలో మహారాజుల కాలనీ పోటీ ప్రారంభానికి వచ్చిన, ఈ గ్రామంలో నాకు కార్యకర్తలు ఉన్నారు, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఉంది, ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, ఈ గ్రామంలో అభిమానులు ఉన్నారు, సర్పంచ్ నాకు 20 ఏళ్ళ నుంచి తెలిసిన తమ్ముడు. ఇంతమంది ఉండగా నేను బయట వెళ్ళినట్లయితమ్మా, నేను పరాయినట్లయితమ్మా. నేను మీలో కలిసిపోయి మీతో పోరాడే వ్యక్తిని. చుట్టుపక్కల ప్రతి గ్రామంలో మన కార్యకర్తలు ఉన్నారమ్మా. ఇక్కడ పోతే మహబూబ్ నగర్ నుంచి 100 మంది వస్తారు, రేపు షాద్నగర్ నుంచి వస్తారు, రంగారెడ్డి నుంచి వస్తారు, వికారాబాద్ నుంచి వస్తారు. రాష్ట్ర వ్యాప్తమైన కార్యకర్తల్ని 1000 మందిని ఇక్కడ దింపుతాం. పరిష్కారం అయ్యేంత వరకు కొట్లాడి యుద్ధం చేస్తాం. ఎందుకంటే ఇవాళ ఈ సమస్య మన గ్రామం ఒక్కటే అనుకోవద్దమ్మా. ఆ రాక్షసుడు ఈ గ్రామానికి వచ్చిండు, రేపు ఇంకో గ్రామానికి పోతాడు, ఇంకో జిల్లాకు పోతాడు, ఇంకో మండలానికి పోతాడు. భూములు ఎక్కడున్నాయో ఆ భూముల మీద కన్నేసి ఆ భూముల్ని ప్రైవేటు కంపెనీలకి, ఇండస్ట్రీ పేరు మీద, ఇంకో పేరు మీద, ఇంకో పేరు మీద రాష్ట్రంలో ఉన్న 100,000 ఎకరాల భూమిని ప్రైవేటుకి, పరిశ్రమలకి ఒప్పజెప్పబోతున్నమ్మా. తిండి గింజలు పండించుకొని 2 ఎకరాల రైతు భూమి, భూస్వాముల భూములు కనపడలేదా నీకు? నీ దగ్గర ప్రభుత్వం దగ్గర లక్షల ఎకరాల భూమి లేదా? అనేక రూపాయల భూములు లేదా? అరే ఏ ఊరు పోయినా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన ఆనాడు ఇందిరమ్మ రాజ్యం అన్నావు, ఇందిరమ్మ రాజ్యం అన్నావు. ఎట్లా మాతో అమ్మ అని ఇప్పటిదాకా ఇంట్లో కొంపలు అమ్మ పిలిచడమో లేదో కానీ ఇందిరమ్మను మాత్రం చచ్చినట్టు అమ్మ అని పిలుస్తున్నాం. అదేందో ఆ మాయ తెలవట్లేదు. ఇందిరమ్మ అని మాకేదో భూములు ఇచ్చిర్రు అన్నారు. ఏ గ్రామంలో గవర్నమెంట్ కార్యక్రమాలకు భూమి కావాలన్నా, అది రైతు సంఘం కట్టాలన్నా, శ్మశానం కట్టాలన్నా, పార్క్ వేయాలన్నా, ఇంకేదైనా గ్రామ పంచాయతీ కట్టాలన్నా బీసీ ఎస్సీ ఎస్టీ భూములు కనపడతాయి కానీ అక్కడ దొరల భూములు వీళ్ళకి కనపడవు, భూస్వాముల భూములు కనపడవు. మన పేదోడు, భూమి లేనోడు, తిండి లేనోడు 1 ఎకరమో 1/2 ఎకరమో ఉండి ఏదో గుట్టలో రాళ్ళలో సాగు చేసుకునేటువంటి భూములు కొట్టుకొని పోతారట. ఎందుకు ఈ పద్ధతి జరుగుతుంది? మానవత్వం ఉన్నోడు కాదా? మానవత్వం ఉన్న హృదయం ఉన్నోడు, మానవత్వ హృదయం ఉన్నోడు ముఖ్యమంత్రి అయితే వానికి హృదయం ఉంటే ఈ పనులు ఎందుకు చేస్తాడమ్మా? ఏ తల్లి అయినా ఎవడన్నా ఏడిస్తే మన కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. సినిమా చూస్తే సినిమాలలో బాధలు చూస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తాయిగా. సినిమా చూస్తే కళ్ళమ్మ నుంచి నీళ్ళు వస్తాయి, ఒకటి బాధలు చూస్తే కళ్ళమ్మ నుంచి నీళ్ళు వస్తాయి. ముఖ్యమంత్రికి ఎందుకు రావట్లేదమ్మా కళ్ళమ్మ నుంచి నీళ్ళు? నేను అడుగుతున్నా. ఒక ఎమ్మెల్యే, మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యే ఎవడైతే ఉన్నాడో ఆ ఎమ్మెల్యేకి ఈ పోరాటం, ఈ గుండె తడి, ఈ గుండె ఆర్తనాదాలు ఇక్కడ ఎమ్మెల్యే కంటతడి పెట్టియట్లేదా? మనకి నిద్ర ఎట్లా పడుతుందమ్మా? మీ నియోజకవర్గంలో ఇన్ని 100,000 మంది రైతులు రోడ్ల మీద పడి ఏడ్చుకుంటూ తిండి తినకుండా మనాది పడి ఎక్కడ ఉన్న భూమి పోతే మీ ఆడ బతకాలని భయం బతుకుతారు కదా. ఈ భయము, ఈ బాధ, ఈ ఆర్తి, ఈ కన్నీళ్లు ఎమ్మెల్యేకి లేవా? మరి ఎమ్మెల్యే ఎట్లయిందమ్మా? ఎట్లా గెలిపించారా మీరు? ఎట్లా గెలిపించారటనా? అందుకనే ఇది పోరాటం చేసి పరిష్కరించుకోవాలా, రాజీ పడద్దు, చివరి దాకా యుద్ధం చేయాలా. ప్రభుత్వమే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీగా మారిపోయింది. ఆడేందో 4th సిటీ అటమ్మా, ఆడ ఏమీ లేదు, అంత బోగస్ దుకాణం. ఆడ 4th సిటీ అని ఆడ భూములు గుంజుకుంటారు. ఇంకెక్కడో రంగారెడ్డి జిల్లాలో ఆడ భూములు, మొన్న ఎక్కడో వికారాబాద్ దగ్గర కొన్ని భూములు, ఎక్కడ అమాయకులు ఉంటే ఆ భూములు గుంజేసుకుంటారమ్మా. ఇది అన్యాయం, ఇది తప్పు. రేవంత్ రెడ్డి, నువ్వు మాకేదో శత్రువు కాదు, మాకు మిత్రుడివి కాదు, నువ్వేవో అసలు తెలియదు మాకు. నువ్వు ముఖ్యమంత్రి అయినవు, నువ్వు మంచిగా పరిపాలించు, అభినందిస్తాం. ఓ దవాఖాన కట్టి బిడ్డలకి, ఓ మంచి పౌష్టికారం పెట్టు, మంచి దవాఖాన కట్టించి, స్కూల్ కట్టించి, అందరి చేతికి పనిచ్చి, వాళ్ళ భూములు ముట్టుకోకుండా ప్రశాంతంగా మమ్మల్ని, మా తిండి మా కష్టం మమ్మల్ని బతకని.
నిన్ను అభినందిస్తాం. నువ్వు లంగ పనులు చేసి ఇలాంటి లిక్షా పనులు చేస్తే నిన్నెవడు అభినందిస్తాడా? నిన్నెవడు అభినందిస్తాడంటన్నా తీసి పారేస్తాం, గోరి కడతాం. రేపు వచ్చిన ఎన్నికల్లో సమాధి కట్టేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అందుకనే చెప్తున్నామా, చూడమ్మా రాపోలు గ్రామంలో నాకు తెలిసినటువంటి వివరాలు చూడమ్మా. ఇందులో భూమి కోల్పోతున్న బాధితులు దాదాపు 600 ఎకరాలమ్మా. 600 ఎకరాల్లో అసైన్డ్ భూమి, ప్రభుత్వ భూమి అంటే ఎప్పటి నుంచో మనకు తరతరాలుగా మన వాళ్ళకి పైన ఇచ్చింది 509 ఎకరాలు. పట్టా ల్యాండ్ 100 ఎకరమ్మా. 610 ఎకరాల భూమి భూసేకరణ కింద ఇండస్ట్రియల్ పార్క్ కింద గుంజుకుంటారటమ్మా మన భూమి. ఈ భూమిలో మాదిగలు మాలలకి 250 ఎకరాల భూమి ఉందమ్మా, అది గుంజుకొని పోతారటమ్మా. బీసీలకి 150 నుంచి 200 ఎకరాల భూమి ఉందమ్మా, అది గుంజుకపోతారటమ్మా. ముస్లింలకి 98 ఎకరాల భూమి ఉందమ్మా, అది లేకపోతారటమ్మా. రెడ్లకి ఏమీ లేదమ్మా, వాళ్ళు ఏం ముట్టుకోరట. మరి ఏమన్నా ఒకళ్ళు ఇద్దరు ఉంటే 5-10 ఎకరాలు, అది కూడా ఏమి అనుకోకుండా వీళ్ళ భూమి ఏం ముట్టుకోలేదు అని అనుకోకుండా ఉండడానికి ఆయన టచ్ చేసి చేయొచ్చు. మరి ఏందో ఈ రేవంత్ రెడ్డి గారి మహిమాయి. ఈ రకంగా మన భూముల్లో, పట్టా భూముల్లో రైతులు కోల్పోతున్న భూములు, ఒకవైపున లావణ్య భూములు, ఇట్లా భూములలో ఈ సర్వే నెంబర్ల ప్రకారం ఇన్ని భూములు కోల్పోతున్నాం అమ్మ. మరి ఇట్లా భూములను కోల్పోతున్నాం మనం. ఇది ఆత్మగౌరవ సమస్య అమ్మ. భూమి మనకు వస్తువు కాదు తల్లి, భూమి వ్యాపార వస్తువు కాదు మనకి. మన అమ్మ కొడుకులు, తల్లి కొడుకుల బంధం లాంటిది భూమి. మన ఆత్మ, మన ఆర్తి, మన గుండె, మన ప్రాణం అంతా భూమి మీద బాయికాడనే ఉంటుందమ్మా. మంచైనా చెడైనా తరతరాలుగా యుగాలుగా భూమితో బంధం వేసుకున్నదమ్మా. మనకి వ్యాపార వస్తువు కాదమ్మా. ఈడ అమ్ముకొని ఆడగొంటాం, ఆడ అమ్ముకొని ఆడగొంటాం, ఈడాల అమ్ముకోవటం, ఆడ వస్తువులు పండి, ఇది కాదమ్మా. ఏదైనా ఆడ పండినా పండకపోయినా ఆ భూమి మన ఇంట్లో మనిషితో సమానం. అది సజీవ ప్రాణం, సజీవ సాక్ష్యం. ఆ భూముల్ని మనం పోగొట్టుకోం. మా ఆత్మగౌరవ సమస్య. ఇక్కడ భూమిని పోగొట్టుకుంటే రాష్ట్రంలో ప్రతి రైతు దగ్గర లాక్కుంటారు భూమి, ప్రతి అమాయక రైతు దగ్గర లాక్కుంటారు భూమి. అందుకని ఇక్కడ వదలకుండా ధనికించి ఎదురు తిరిగితే ఇంకెక్కడ కూడా భూములు ముట్టుకోరు. కానీ మన మీద పోలీసులు తీసుకొస్తారట, సర్పంచుల మీద కేసులు పెడతారట, ధర్నా చేస్తే కేసులు పెడతారట, పోలీస్ స్టేషన్లు వేస్తారట. నేను వస్తే నన్ను తీసుకుపోయి 4 రోజులు రిమాండ్ చేస్తామని బెదిరిస్తారట నన్ను. నేను వస్తేనట ఈ రైతుల కోసం నేను వస్తే 30 రోజులు నన్ను తీసుకుపోయి జైల్లో పారేస్తారట. 30 రోజులు 3 సంవత్సరాలు ఇచ్చినా ఈ యుద్ధం మాత్రం నేను ఆపాలని చెప్తాను. ఎందుకంటే మరి నిన్ను జైలు వేస్తే ఎట్ట సార్, మరి లోపల ఉంటే అంటే 3 లక్షల మంది కార్యకర్తలు రోడ్ల మీదకి వస్తారు. నా కార్యకర్తలు చూస్తే అప్పుడు ఎట్లా రాష్ట్రం ఎట్లా నడుస్తుందో, ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో నా కార్యకర్తలు చూసుకుంటారు. ఆ పని అంతా రోడ్ల మీదకి వచ్చి నా కార్యకర్తలు చూసుకుంటారు. తెలంగాణ భూమి మీద స్క్వేర్ చదరపు కిలోమీటర్కి 10 మంది కార్యకర్తలు రమ్మా. నాకు మీ తరఫున యుద్ధం చేస్తారు, మీ తరఫున పోరాటం చేస్తారు. నేను నన్ను జైల్లో పెట్టినా 100,000 మంది మీ దగ్గరకు వచ్చి మీ తరఫున యుద్ధం చేస్తారమ్మా. అందుకని మన భూముల్ని పోగొట్టుకోవద్దు, మనం పోరాటం చేయాలి. పోరాటం చేసి మన భూముల్ని నిలుపుకోవాలి, మనం ఈ యుద్ధాన్ని కొనసాగించాలమ్మా. అందుకని నేను ఒకటే కోరుతున్నా తల్లి, ఖమ్మంలో అంత పెద్ద పోరాటం జరిగింది. ఆ పోరాటాలు ఏ పార్టీ రాలే. నేను జాగృతి అధ్యక్షురాలు కవిత గారు అలా పోరాటం చేసి అది సాధించుకొని వచ్చినాం. ఇట్లా సమాజంలో అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామమ్మా. ఏ పార్టీ వచ్చితే ఆ పార్టీని కలుపుకొని పోదాం. ఇది ఒకరిది కాదు, అందరి సమస్య, అందరి ఆత్మగౌరవ సమస్య. మంచి అయితే మంచి అని చెబుదాం, చెడైతే చెడని చెబుదాం. ఇది అందరికి సంబంధించినటువంటి ఇష్యూ. తెలంగాణ గడ్డ మీద ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ భూములు, అందరూ భూముల్ని రక్షించుకునే ఒక పెద్ద పోరాట కర్తవ్య బాధ్యత మనందరి మీద ఉంది. ఇందులో అందరూ సపోర్ట్ చేయాలి. అందరూ గ్రామంలో భూములు లేని వాళ్ళు కూడా, దీనికి మద్దతు చేయాలి. వాళ్ళు భూములు లేకపోవచ్చు, కానీ ఒకరికొకరికి అంతర్గత సంబంధాలు ఉంటాయి. ఎవరి సహకారం మిస్ కావద్దు. కాబట్టి అందరం కలిసి భూమిని చిన్న చిన్న విభేదాలు ఉన్నాయని పక్కన పెడదాం. మన ప్రధానమైన లక్ష్యం మన గ్రామంలో మన గ్రామ రైతుల భూముల్ని ఒక్క అంగుళం భూమి కూడా గవర్నమెంట్కి ఇవ్వం. ఇదే తీర్మానం. ఒక్క అంగుళం భూమి కూడా ఇవ్వం. అది ఇవ్వకుండా ఉండడానికి మన పోరాటమే శరణ్యం, మన నిరసనే శరణ్యం. అది హైదరాబాద్ నడుస్తామా, రాహుల్ గాంధీ దగ్గరకు పోతామా, రేవంత్ రెడ్డి దగ్గరికి పోదామా, మన గ్రామంలో అందరం చంటి పిల్లలు వృద్ధులు తప్ప అందరం పని చేసి 4 రోజులు కూర్చుందామా, రోడ్డు మీద పోరాటం చేద్దామా, ఏ రకమైన యుద్ధమో కలిసి ప్రణాళిక చేసి ప్లాన్ చేసుకొని ఈ 2 గ్రామాల్లో పోరాటానికి బయలుదేరదాం. ఈ భూముల్ని కాపాడుకుందాం. ఈ భూముల్ని కాపాడుకోవడం ఈ గ్రామ సమస్యే కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరే గ్రామంలో కూడా రైతుల భూమి ముట్టుకోవడానికి గజ వణికిపోవాలా, అంత భయపడాలి. ఆ విధంగా ఈ పోరాటంలో పాల్గొన్నందుకు
మీరంతా పోరాటం. ఎందుకంటే అన్ని గ్రామాల్లో అమ్మ ఇవాళ రేపు సెల్ ఫోన్లు ఒత్తుకుంటా, ఎవడు పనులు వాడు టీవీలు చూసుకుంటా, రాజీ పడుకుంటా, పెద్ద యుద్ధాలు పోరాటాలు చేయకుండా ఉంటున్న ఈ గ్రామాల్లో ఈ రోజు మీ భూముల కోసం గత 10 రోజుల నుంచి రాపోలు కాళ్ళపూర్ గ్రామాల్లో ఈ 2 గ్రామాల సర్పంచుల నాయకత్వంలో ఇంత యుద్ధం చేస్తున్నందుకు మరొకసారి మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరు చరిత్రలో నిలిచిపోతారు. సర్పంచులు ఎంతో మంది మీ దగ్గరకు వస్తారు, ఏదేదో చెప్తారు. అన్ని మాటల్ని పక్కన పెట్టి పేదల పక్షాన నిలబడి ఇంత పెద్ద పోరాటం చేస్తారు. ఈ పోరాటం మన భూములు మన చేతికి. మీరు వీరికి ఎవ్వరికి దండం పెట్టద్దు. గవర్నమెంట్, కలెక్టర్, ఆ మొత్తం వ్యవస్థ వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మీ కాళ్ళకి దండం పెట్టి భూములు ఇచ్చిపోవాలి. వదురా నాయన, మీరు ఆ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన భూసేకరణ లేదు, ఏం లేదు, మాకు ఇప్పటికే తడిసిపోయిందని దండం పెట్టి ఈ సర్వేని విత్డ్రా చేసుకుంటున్నాం గెజిట్ని అని వాడే మనకు దండం పెట్టి వెళ్ళిపోయేటట్టు మన పోరాటం చేద్దామని కోరుకుంటూ ఒక్కసారి భూముల మీదకి పోయి ఒక్కసారి ఆ భూములు చూసుకొని మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మళ్ళీ త్వరలో వచ్చి ఈ యుద్ధాన్ని, ప్రణాళికని, పోరాటాన్ని శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, ఒక్కరికి అసౌకర్యం లేకుండా ఒక పోరాట ప్రణాళికను తయారు చేద్దాం. భిన్నమైన పోరాటం చేద్దాం, చారిత్రాత్మకమైన పోరాటం చేద్దాం. మన పోరాటం రాష్ట్రం కనువిప్పి, రాజ్యం కళ్ళు తెరిచి మనల్ని క్షమాపణ కోరి మన భూములు మనకిచ్చే విధంగా రాజ్యం మీద పోరాటం చేద్దాం. ఆ రకమైన ప్రణాళికతో మళ్ళీ వస్తాం. మీరు 4 రోజులు వచ్చి మీకు ప్రణాళికను తయారు చేసి పోరాటంలో భాగస్వాములు చేస్తాం. ఒకసారి భూమి మీదకి పోయి సర్పంచులను తీసుకొని భూమి మీదకి పోయి ఈ రాపోరు గ్రామ భూములన్నీ చూసి వద్దామని కోరుకుంటూ సెలవు. సార్ మొత్తం పోతున్నాయి ఇవి ఇంకా ఎర్ర మసుకు పొలాలు సార్. మావైతే అక్కడ మాకు ఇంకో ఆధారమే లేదు. మరి మొత్తం రేగడి పొలాలు, మంచి పంట పండే పొలాలు సార్. ఎస్సీ భూములు 150 ఎకరాలు ఏరియాలో అదే 269 సర్వే నెంబర్ సార్ మావే అవన్నీ. అవి ఇంట్లో ఉన్నారు సగం ఎస్సీలు, అందులో ఉన్నారు. 227 లో మాక్సిమం ఎస్సీలో ఉన్నారు. 228 లో 269 ఇది నెంబర్ సార్. ఇది కాళపురంకు శివాల బీసీ భూములు ఎక్కువ ఎట్టున్నాయి. బెల్ట్ మొత్తం మీడియా మిత్రులకి ఈ భూములు మనం చూస్తున్న భూములు రాపోలు గ్రామంలో 610 ఎకరాలు, 509 ఎకరాల భూమి అసైన్డ్ భూమిని మళ్ళా గవర్నమెంటు ఈ ఇండస్ట్రియల్ కారిడార్ పేరు మీద భూసేకరణ చేసి దాదాపు 520 ఎకరాల భూమి బీసీఎస్సీల భూమిని గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. పట్టా భూమి దాదాపు 100 నుంచి 150 ఎకరాలు. ఇది రాపోలు గ్రామము, అవతలది కాళ్ళాపూర్ గ్రామం. ఈ బిట్టు నుంచి ఆ గ్రామం దాకా, ఈ రోడ్డు నుంచి అవతల రోడ్డు దాకా దాదాపు 2 కిలోమీటర్స్, 2 కిలోమీటర్ల బిట్టు 1400 ఎకరాల బీసీఎస్సీ భూముల మీద కన్నేసింది గవర్నమెంట్. ఈ 1400 ఎకరాల భూమిలో మధ్యలో 150 ఎకరం భూమి రెడ్లది ఉంది, దాన్ని టచ్ కూడా చేయట్లేదు. ఎంత దుర్మార్గం ఇది! పట్టా భూములు లేపుతారు, తరతరాల నుంచి అయ్యా తాతల నుంచి వచ్చిన పట్టా భూములు లేపుతారు. మాయి ల్యాండ్, అక్కడ ఉన్నటువంటి లావణ్య ల్యాండ్, ఇక్కడ ఉన్నటువంటి అసైన్ ల్యాండ్ని ఇవి లేపుతారు. మొత్తంగా గవర్నమెంట్ ఇంత పెద్ద చేస్తున్న కుట్రని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ భూములలో వాళ్ళు దైనందిన జీవితం ఆత్మగౌరవంతో అదో ఇదో పండించుకొని, కూరగాయలు మొక్కలు గిక్కలు పండించుకొని బతుకుతున్న ఈ పేద సాదాసీదా ఎస్సీ ఎస్టీ భూముల రైతులు భూమిని తీసుకోవద్దని గవర్నమెంట్ మీద తీవ్ర హెచ్చరిక డిమాండ్ చేస్తున్నాం. ఈ భూమిని టచ్ చేయొద్దు. మీరు మర్యాదగా, గౌరవంగా ఇచ్చిన నోటిఫికేషన్ని, గెజిట్ని, భూసేకరణ ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో అది విత్డ్రా చేసుకొని క్షమాపణ చెప్పి
మీ జాగలో మీరు వెళ్ళిపోండి అని గవర్నమెంట్ని హెచ్చరిస్తున్నాం రాపోలు గ్రామ రైతుల తరఫు నుంచి. టచ్ కూడా చేయద్దు భూమిని. ఈ భూములు ముట్టుకుంటారట. ఆ 150 ఎకరం భూముల్ని రెడ్ల భూములు మధ్యలో ఉన్న బిట్టుని టచ్ కూడా చేయట్లే. మీ దొంగతనం లంగతనం అర్థం కావట్లేదు. మీది రెడ్డి రాజ్యమా, అణగారిన వర్గాల రాజ్యమా, అది ఇందిరామ రాజ్యమా, ఏం రాజ్యం అర్థమవుతుంది కదా. దయచేసి ఈ భూములు ముట్టొద్దు. మీ జాగలో మీరు వెళ్ళిపోండి, మా జాగలో మేము ఉంటాం. మీకు మాకు ఏ కొట్లాట లేదు. అన్యాయంగా ఈ భూముల్లోకి వెళ్ళొద్దు, రావద్దని తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నాం రేవంత్ రెడ్డి గవర్నమెంట్. ఇప్పుడు పరేషాన్ అవుతుంది. ఏంది రెడ్ సాయిలు ఏంటి, ఎక్కడ దాకా జైరాబాద్ దాకా వచ్చింది. జైరాబాద్ తర్వాత అక్కడి నుంచి నేను బీదర్ మామూలు వెహికల్లో పోయినా. బీదర్ దాకా ఈ స్టోన్ కంటిన్యూటీ ఇట్లా మహబూబ్ నగర్ నుంచి లోపల స్టార్ట్ అవుతుంది కదా. ఇక్కడ ఆ కొందుర్గు కొంచెం పైకి ఆ నుంచి అయితే ఇది గుట్టలు గుట్టలు ఉంటుంది. ఇక చిన్న సైజులో ఉంది. కొన్ని ఒక్కొక్క రైతు 50 ట్రాక్టర్లు మోసి గుంతాలకేసి పొలాలు సాఫ్ చేసుకున్నాం సార్. ఏం కష్టపడ్డాం అంటే మా చెప్పుకునేది లేదు. అక్కడ అయితే మొత్తం మా పొలాలంతా రీసెంట్ గా ఒక అతను పట్టలేని నమ్ముకొని దీన్ని డెవలప్ చేసుకున్నాడు. అక్కడ వచ్చిన పైసలన్నీ పశువులు దూళ్ళు మా కొట్టాలి సార్. మీరు చూస్తే సార్ మా మామ కూడా ఇదే టెన్షన్ లో పడి మైండ్ పని చేయక గేట్ దగ్గర లాల్పాడ్ దగ్గర యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది సార్. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దానికి కారణం. ఇంకెవరు సార్ మాకు కారణం? మాకు ల్యాండ్ సర్వే అట్లా శేషమ్మ చెల్లు ఏం కాదా మళ్ళీ ఏం కాదు. పంట ఇది బ్రహ్మాండమైన పంట.